తెలంగాణ ఏపీ స్టూడెంట్స్ కాంపిటేటివ్ ప్రిపేర్ విద్యార్థులకు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అన్ని కోర్సులపై 3 పద్ధతుల్లో కోచింగ్ ఇస్తుంది. C-TET, TET పేపర్ 1, పేపర్ 2, DSC-GT స్కూల్ అసిస్టెంట్, TET-DSC-GT, TET-DSC స్కూల్ అసిస్టెంట్, గురుకుల టీచర్స్, ఏకలవ్య అండ్ మోడల్ స్కూల్ టీచర్స్, గ్రూప్స్, SI, PC, GPO, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డైట్ లెక్చరర్స్, JLs, DLs, PET, PD అన్ని కోర్సులు కూడా 3 పద్ధతుల్లో కోచింగ్ ఇస్తుంది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. ఫస్ట్ వన్ ఆఫ్లైన్ కోచింగ్, సెకండ్ వన్ ఆన్లైన్ కోచింగ్, థర్డ్ వన్ ప్రింటెడ్ మెటీరియల్స్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్నగర్ హైదరాబాద్ రావాలి. ఆన్లైన్ కోచింగ్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింటెడ్ మెటీరియల్స్ కావాలంటే వెబ్సైట్ www.ramayaonlinebooks.com లేకపోతే రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ మెటీరియల్స్ కూడా పొందవచ్చు. ఈ 3 పద్ధతుల్లో తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, తెలంగాణ కానీ, ఏపీ కానీ వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ కోచింగ్ ఇస్తుంది. టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ TET-DSC, AP-DSC ప్రిపేర్ విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో తెలంగాణలో టీచర్ జాబ్స్ కి ఆస్పిరెంట్స్ గా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మనకి 2 మ్యాచ్లు మనం ఆడాల్సి ఉంటుంది. ఒకటి సెమీఫైనల్స్, రెండోది ఫైనల్స్. సెమీఫైనల్స్ టెట్ అయితే ఫైనల్స్ టీచర్ రిక్రూట్మెంట్. అది డిఎస్సియా లేదా గురుకులానా లేదా మోడల్ స్కూల్సా అనేది. సో నేను ఈ ఇయర్ డెమోస్లోనే చాలా ఎక్కువ సార్లు చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ థౌజండ్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి రెడీగా ఉన్నాయి, 1 by 1 వస్తున్నాయి. అందరూ కూడా C-TETని క్వాలిఫై రెడీగా ఉండాలని చెప్పేసి. సో మొన్న EMRS వచ్చింది, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో జస్ట్ 2 days బ్యాక్ NVS, KVS వచ్చింది. సో అన్నీ కూడా హండ్రెడ్స్ ఆఫ్ పోస్టులే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా. ఇక్కడ మనకి ప్రధానంగా ఈ టీచర్ రిక్రూట్మెంట్లో మనం చాలా వరకు ఓన్లీ DSC అని మాత్రమే ఎదురు చూస్తుంటాం. కానీ ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా మనం దేనికోసం భయపడతాం అని చెప్పేసి అంటే ఇంగ్లీష్ మీడియం. సో మన స్టేట్లో ఇప్పుడైతే ఇంకా నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా 2009 నుంచే ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది. ప్రైవేట్ స్కూల్స్ ఎలాగ అంతకుముందు నుంచి ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి, మరి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీడియం అనేది పెద్దగా మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇందులో కరీంనగర్ ఏరియా వాళ్ళు ఎవరున్నారో 2017లో మన గురుకులా వచ్చింది. ఆ ఫస్ట్ గురుకులా నోటిఫికేషన్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఉండేది. ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ ఉండేది, మెయిన్స్లో కంటెంట్, మెథడాలజీ ఉండేది. ఆ సెకండ్ మెయిన్ స్టేజ్కి వచ్చేటప్పుడు మేము క్లాసులు ఎలా చెప్పాల్సి వచ్చిందంటే, సో మ్యాథమెటిక్స్ అనే పదాన్ని ఇలాగ రాయాల్సి వచ్చేది మేము. సో మ్యాథమెటిక్స్ అనే ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో రాయాల్సి వచ్చేది. ఎందుకంటే ఇంగ్లీష్లో రాస్తే మళ్ళీ తిరిగి రాసుకోగలరా లేదా అనేటువంటి పరిస్థితిలో ఉండేది. అప్పుడు ఇంకా దారుణం, 2020 మ్యాచే. సో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి 23 రోజుల గ్యాప్, అంతే 23 రోజులు 25 రోజులు గ్యాప్ ఇచ్చాడు. సో ఆ తక్కువ టైంలో కూడా ఇలా ప్రిపేర్ చేసి వస్తే వాళ్ళందరికీ కూడా చాలా వరకు జాబ్స్ అనేవి సెక్యూర్ చేయడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళే కారులో ఫోటోలు తీస్తూ నాకు అప్పుడప్పుడు సెల్ఫీలు పెడుతూ ఉంటారు అనమాట. సార్ రీసెంట్గా కారు కొన్నాం, రీసెంట్గా ఈ కారు కొన్నాం, ఆ కారు కొన్నాం, ఫ్లాట్ కొన్నాం అని చెప్పేసి. ఆ రోజు ఆ ఇంగ్లీష్ రాదని భయపడిన వాళ్ళే. సో ఈరోజు మనం తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ నేర్చుకున్న, C-TET క్వాలిఫై అయిన నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి. సో మనకి స్టేట్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఇంతవరకు మనకి టీచర్ రిక్రూట్మెంట్ అయితే ఒక DSC ఇచ్చారు. అది కూడా 6000 పోస్టులకి కొన్ని యాడ్ చేసి DSC ఇవ్వడం జరిగింది. సో యాజ్ పర్ క్యాలెండర్ అయితే రేపు డిసెంబర్ 9వ తారీఖున జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది. మనకు మార్చిలో DSC మోడల్ స్కూల్స్ కలిపి కానీ, గురుకుల మోడల్ స్కూల్స్ కలిపి కానీ నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. DSC మోడల్ స్కూల్స్ అయినా రావచ్చు, లేదా ఆ 2 సెపరేట్గా వచ్చి గురుకుల అయినా సరే రావడానికి అవకాశం ఉంది. సో ఇందులో ఏది రావాలన్నా సరే ప్రధానంగా మనం TET or C-TET అనేవి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. చాలామందికి మనకు తెలియని అడ్వాంటేజ్ ఏంటని చెప్పేసి అంటే C-TETని లైట్ తీసుకుంటున్నారు ఎక్కువ మంది, కానీ C-TETలోనే ఎక్కువ స్కోర్స్ వస్తున్నాయి చాలామందికి.
మన ఇన్స్టిట్యూట్ పిల్లలే C-TET 120+ ఒక 10 మంది 12 మంది ఉన్నారు. అదే స్టేట్ టెట్ 120+ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఎందుకంటే C-TETతో మనకి ఏపీ కావచ్చు, ఎంతవరకు ఆల్ ఇండియా మొత్తం మీద C-TETని జాబ్ నోటిఫికేషన్ కన్సిడర్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఏదంటే తెలంగాణ. రీసెంట్గా ఏపీ కూడా C-TETని కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు 3 టెట్లు ఒకేసారి నడుస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, 3 C-TET కానీ, ఏపీ టెట్ కానీ, తెలంగాణ టెట్ కానీ, ఈ 3 ఒకేసారి మనకి ఉన్నటువంటి సిచ్యువేషను. సో చాలా వరకు మనం గతంలో కూడా మనం చెప్తూ ఉంటాం, మన స్టేట్లో టెట్ వచ్చేటప్పటికి స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎంత మనం చెప్పినా సరే ఆ క్వాలిఫైయింగ్ వరకు చూస్తున్నారు. ఎప్పటి వరకు మన స్టేట్లో ఇంకా ఈ అంకె మనం చూడలేదు, ఈ అంకె ఇప్పటివరకు మనం చూడలేదు. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ 148 ఎంతవరకు మన స్టేట్లో ఏ పేపర్లో కూడా దాటలేదు. మరి మొన్న ఏపీలో జరిగిన టెట్ మీరు చూశారు. సో ఈ నెంబరే 6 వచ్చింది. 150 అవుట్ ఆఫ్ 150 6 వచ్చింది. సో మనం ఇంకా ఇక్కడ అయిపోతున్నాం. ఇది కూడా అయితే మనం దాటలేదు ఇంకా. దానికి రీజన్ ఏంటి అని చెప్పేసి వాళ్ళకి గొప్పలు కాదు, వాళ్ళకైతే 1350 గ్రాముల బ్రెయిన్ ఉంది. వాళ్ళకి మనకి 3 కేజీలు 4 కేజీలు రేట్ లేదు. మనకి 1350 ఉంటే వాళ్ళకి ఆ 1350 గ్రామ్స్ బ్రెయినే ఉంది. సో మనం ఏం చేస్తామని చెప్పేసి అంటే ఓన్లీ క్వాలిఫైయింగ్గా చదువుతున్నాం. వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అంటే ఈ వెయిటేజ్ ద్వారా వచ్చే 0.001% కూడా మిస్ కాకూడదు అని చెప్పేసి చదువుతున్నారు అంతే. సో మనం 60 వచ్చాయి లేదా, 75 వచ్చాయి లేదా, లేదా 90 వచ్చాయి లేదా, ఆ 90 బ్యాచ్ అయితే హిమాలయ పర్వతాన్ని ఎక్కినట్టు ఫీల్ అవుతాం. మాకు 90 రావాలి అని చెప్పేసి అంటే మరి మామూలు కూడా కాదు, వాళ్ళని టెట్ పరీక్ష రాయమన్నాం కాదు, ఎవరెస్ట్ అధిరోహించండి అన్నట్టే ఫీల్ అవుతారు. పొరపాటున బయలాజికల్ సైన్స్ అయ్యుండి ఆ 90 వర్గానికి చెందినట్టయితే వాళ్ళైతే మరి చెప్పక్కర్లేదు వాళ్ళ కష్టాలు, ఎందుకంటే మాకు మ్యాథ్స్ రాదు ఇదని చెప్పేసి. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎందుకంటే మేము టెట్ కోసం ఎందుకు అంత ఇదిగా చెప్తున్నామంటే మొన్న మన ఇన్స్టిట్యూట్లోనే మీకు ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక అబ్బాయికి 2022 టెట్లో 88 మార్క్స్ వచ్చాయి టెట్లో. ఇంకో అబ్బాయికి 96 వచ్చాయి టెట్లో. 22 మనకి కేసీఆర్ గారు ఇచ్చిన టెట్లోని. మళ్ళా డిఎస్సి ఇచ్చిన తర్వాత టెట్ ముందు ఇచ్చారు. సో అప్పుడు వీళ్ళిద్దరూ నాకు కాంటాక్ట్ చేసినప్పుడు నేను ముందు డిఎస్సి పక్క చదవండి కానీ ముందు టెట్ రాయండి, సఫిషియెంట్ టైం ఇచ్చారు కదా, ఈ మధ్యలో డిఎస్సి ప్రిపేర్ అయ్యారు కదా. ఈ అబ్బాయి ఏమన్నాడంటే, సార్ ఆల్రెడీ నాకు 12 పాయింట్ చేంజ్ మార్క్స్ ఉన్నాయి సార్, నాకు ఈజీగా నేను ఇప్పుడు మళ్ళీ టెట్ చదివితే వేస్ట్, నాకు ఫిజికల్ సైన్స్ నేను ఇందులో మన బయాలజీ చదవాలి, మ్యాథ్స్ చదవాలి, ఇవన్నీ చదవాలి, నేను డైరెక్ట్గా డిఎస్సికే బాగా ప్రిపేర్ అయిపోతాను సార్ అన్నారు. ఈ అబ్బాయి మాత్రం మళ్ళా టెట్ రాశారు. రాసేటప్పటికి ఏమైందని చెప్పేసి అంటే ఈ అబ్బాయికి 119 వచ్చాయి టెట్లో. సో వెయిటేజ్కి వచ్చేటప్పటికి 16 పాయింట్ చేంజ్ వచ్చింది. ఇతను డిఎస్సికి బాగా చదివాడు, చదవలేదని చెప్పట్లేదు, డిఎస్సికి బాగా చదివాడు. డిఎస్సి అవుట్ ఆఫ్ 80కి 65 మార్క్స్ వచ్చాయి. ఇతనికి 65 మార్క్స్ వచ్చాయి. 65 + 12 అంతా 77 పాయింట్ చేంజ్. ఈయనకి 62 వచ్చాయి డిఎస్సిలో, కానీ 62 + 16 ఎంత అయింది 78. సో ఎవరికి జాబ్ ఇస్తారు? 78 వచ్చేటికి జాబ్ ఇస్తారు లేదా? నాకు డిఎస్సిలో ఎక్కువ మార్కులు వచ్చాయి కదా నాకు జాబ్ ఇవ్వలేదు ఇస్తారా? సో ఎప్పుడు కూడా సెమీఫైనల్స్ ఎంత బాగా మనం ఆడితే ఫైనల్స్లో మన పెర్ఫార్మెన్స్కి సగం కవర్ అయిపోతుంది. ఇక్కడ ఎస్జిటి వాళ్ళకైతే ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోతుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 50% సిలబస్ కవర్ అయిపోతుంది. ఎందుకు కవర్ అవుతుంది సార్ దానికి ఇదని చెప్పేసి అంటే మనకి టెట్లో తీసుకున్నట్టయితే సైకాలజీ ఉంది. సో టెట్లో తీసుకున్నట్టయితే సైకాలజీ ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, కంటెంట్ ఉంది, మెథడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 వాళ్ళు అనుకోండి, ఎస్జిటి వాళ్ళు అనుకోండి, ఇవన్నీ మీకు ఎక్కడున్నాయి? డిఎస్సిలో ఉన్నాయి. అదే పేపర్ 2 వాళ్ళు అనుకోండి, మీరు మ్యాథమెటిక్స్ అయితే అప్ టు 9th క్లాస్ 10th క్లాస్ వరకు టెట్ కోసం కంటెంట్ చదవాలి. ఎక్స్ట్రా డిఎస్సి కోసం ఏం చదవాలి? ఇంటర్మీడియట్ మాత్రమే చదవాలి మీరు.
అంటే టెట్ కంటెంట్ అక్కడ కంటెంట్ 44 మార్కులకి మీకు 25 మార్కులు స్కూల్ కంటెంటే ఇస్తారు. అదంతా టెట్లో మీకు కవర్ అయిపోతుంది. ఒక 17-18 మార్కులు మాత్రమే ఇంటర్మీడియట్ కంటెంట్ ఇస్తారు. అది డిఎస్సికి ఎక్స్ట్రా చదవాలి. అలాగే ఇక్కడ మీరు ఏదైతే సైకాలజీ చదువుతారో ఆ సైకాలజీ పార్ట్లో ఉన్న 1-2 యూనిట్లు మొత్తం అంతా కూడా మనకి పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్లో 4th యూనిట్లో ఉన్నాయి. పెడగాగి ఏదైతే ఉందో అదంతా కూడా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో 5th యూనిట్లో ఉంది. అలాగే పెడగాగిలోని కాన్సెప్ట్లన్నీ కూడా మెథడాలజీలో వస్తున్నాయి. సో సైకాలజీ సిలబస్ అంతా కూడా మనకి మళ్ళీ యాజిటీగా డిఎస్సిలో వస్తుంది. సో టెట్ని ఎంత సీరియస్గా తీసుకొని మనం కవర్ చేయగలిగితే డిఎస్సిలో అంత బాగా మనం వెయిటేజ్ చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు మనకి ప్రధానంగా తీసుకున్నట్టయితే మార్క్స్ స్కోరింగ్లో చాలా వెరీ ఇంపార్టెంట్ ఏదని చెప్పేసి అంటే సిడిపి అని చెప్పేసి చెప్తాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, శిశు వికాసము మరియు బోధనా శాస్త్రం అని చెప్పేసి చెప్తాం. శిశు వికాసం మరియు బోధనా శాస్త్రం అని చెప్పేసి చెప్తాం. సో దీని నుంచి మనకి 3 యూనిట్స్ ఉన్నాయి సిలబస్లో. సో ఈ 3 యూనిట్స్ నుంచి కూడా మనకి 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 3 యూనిట్స్ నుంచి ఎన్ని మార్క్స్ ఇవ్వడం జరుగుతుందండి? 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో యూనిట్ 1 ఏది అని చెప్పేసి అంటే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. సో దీన్నే తెలుగులో శిశు వికాసము అంటాం. డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, శిశు వికాసం అని చెప్పేసి చెప్తాం. సో ఈ టాపిక్ నుంచి మనకు క్లియర్గా 14 మార్క్స్ వస్తాయి సార్. ఎప్పుడైనా సరే మనం టెట్టనే కాదు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవుతునేటప్పుడు సిలబస్ మీద, బ్లూ ప్రింట్ మీద మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. అప్పుడు మనకి 50% ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టే. మనం ఏం చదవాలో తెలియాలి, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్కి వస్తున్నాయో మనకు తెలియాలి. ఎందుకంటే అవసరమైనది చదవకపోతే ఎంత తప్పో, అనవసరమైనది చదివినా అంతే తప్పు, టైం వేస్తే కదా. సో కాబట్టి మన సిలబస్ ఏంటి, దాంట్లో మన బ్లూ ప్రింట్ ఏంటి. ఎందుకని చెప్పేసి అంటే ఇక్కడ శిశు వికాసం నుంచి 14 మార్కులకి ఇస్తాడు. అలాగే సెకండ్ వన్ ఏంటని చెప్పేసి అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్. సెకండ్ యూనిట్ అభ్యసన అవగాహన. అభ్యసన అవగాహన. సో దీని నుంచేమో 10 మార్క్స్కి ఇస్తారు, దీని నుంచేమో 10 మార్క్స్కి ఇస్తారు. అలాగే థర్డ్ వన్ ఏం చెప్పేసి అంటే పెడగాగి, బోధనా శాస్త్రం. సో దీని నుంచేమో 6 మార్క్స్కి ఇస్తారు. ఇది మొత్తం మనకి ఉన్నటువంటి సిలబస్కి బ్లూ ప్రింట్ డివిజన్. సో ఇందులో మళ్ళీ మనకి సబ్ టాపిక్స్ ఉన్నాయి ప్రతి చాప్టర్కి కూడా. సో ఏ సబ్ టాపిక్స్ ఏంటి, దేని నుంచి ఏ విధంగా మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో యూనిట్ 1 కనుక మనం తీసుకున్నట్టయితే ఇందులో ఎన్ని టాపిక్స్ ఉన్నాయని చెప్పేసి అంటే ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ ఏమో ఫస్ట్ వన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల వికాసం. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల వికాసం. ఈ టాపిక్ నుంచి మనకి మినిమం 5 మ్యాక్సిమం 7 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ యూనిట్ నుంచి ఎన్ని వస్తాయని చెప్పాను, మొత్తం 14. ఈ 14లో మినిమం 5 మ్యాక్సిమం 7 వరకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్న టాపిక్ ఏదని చెప్పేసి అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో చాలా కీలకంగా మనం చదవాల్సినటువంటి టాపిక్. అలాగే సెకండ్ వన్ ఏంటి అని చెప్పేసి అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు. సో సెకండ్ వన్ ఏదంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు. సో ఈ టాపిక్ నుంచి మనకి 3 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. సో వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్స్ సహజ సామర్థ్యాలు, క్రియేటివిటీ సృజనాత్మకత, యాటిట్యూడ్స్ వైఖరులు, ఇంట్రెస్ట్ అభిరుచులు, హ్యాబిట్స్ అలవాట్లు. ఈ టాపిక్స్ అన్ని కలిపితే మనం ఏమో చెప్తామని చెప్పేసి అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని చెప్పేసి చెప్తాం, వైయక్తిక భేదాలు అని చెప్పేసి చెప్తాం. సో ఈ టాపిక్. దీని తర్వాత నెక్స్ట్ వన్ పర్సనాలిటీ. సో పర్సనాలిటీ, మూర్తిమత్వం అని చెప్పేసి చెప్తాం. సో ఈ మూర్తిమత్వం అనే టాపిక్ నుంచి కంపల్సరీగా మనకి 2 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ వన్ ఏదని చెప్పేసి అంటే అడ్జస్ట్మెంట్
అండ్ మెంటల్ హెల్త్. సో దీని నుంచి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి 2 మార్క్స్ కూడా ఇస్తారు. మీరు ఎప్పుడైనా కొన్ని పదాలు వినే ఉంటారు. కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, ఉపగమ పరిహార సంఘర్షణ అని చెప్పేసి చెప్తాం. అలాగే డిఫెన్స్ మెకానిజం, రక్షక తంత్రాలు అని చెప్పేసి చెప్తాం. ఈ కాన్ఫ్లిక్ట్ డిఫెన్స్ మెకానిజం నుంచి కంపల్సరీగా మనకి ఒక క్వశ్చన్ 1 క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తాం. అలాగే 5th వన్ ఏదని చెప్పేసి అంటే మెథడ్స్ టు స్టడీ ఆఫ్ బిహేవియర్. సో బిహేవియర్ ని స్టడీ చేసేటువంటి మెథడ్స్, ప్రవర్తన అధ్యయనం చేసే పద్ధతులు, దీని నుంచి కంపల్సరీగా 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇది యూనిట్ 1కి సంబంధించినటువంటి టాపిక్స్. సో ఈ యూనిట్ 1 నుంచి మొత్తం ఎన్ని టాపిక్స్ వస్తాయని చెప్పి, ఎన్ని చాప్టర్స్ ఉంటాయంటే 5 టాపిక్స్ వస్తాయి సార్. ఈ 5 టాపిక్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందంటే 14 మార్కులు. ఇందులో మార్కులు అటు ఇటు అవుతాయి కానీ ఇది పక్కాగా వస్తాయి మనకి. ఎన్ని మార్క్స్ వస్తాయి? 14 మార్క్స్ అయితే పక్కాగా మనకు వస్తాయి. అలాగే సెకండ్ వన్ ఏదని చెప్పేసి అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇందులో మనకి ఓన్లీ 3 టాపిక్స్ ఉంటాయి సార్. 3 సబ్ టాపిక్స్ ఉంటాయి అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్ లో. ఏంటో 3 సబ్ టాపిక్స్ అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ ఏమో లెర్నింగ్. దీని నుంచి 7 మార్క్స్ వస్తాయి సార్. సో మనకి ఈ 2 టాపిక్స్, ఏ 2 టాపిక్స్? సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్, లెర్నింగ్, ఈ 2 టాపిక్స్ మనం కవర్ చేస్తే సైకాలజీలో 12 నుంచి 14 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే ఏది చదవాలి, దేనికి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనిలో క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇది మనకు తెలియాలి. అదేదో సినిమాలో రానా చెప్పినట్టుగా షిరిడీ వెళ్ళాలంటే షిరిడీ బస్సే ఎక్కాలి, సిటీ బస్సు ఎక్కకూడదు. ఎందుకంటే మరి ఏ ఎగ్జామ్లో మనం మార్కులు సాధించాలంటే ఆ ఎగ్జామ్ తాలూకా ప్యాటర్న్ మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఆ ప్యాటర్న్ ప్రకారమే మనం ప్రిపరేషన్ చదవాలి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఇయర్లీ 12 టెట్ చదువుకోకపోతే నీ కర్మ. వాళ్ళు టైం ఇచ్చినప్పుడు మాత్రం మనం చాలాసార్లు మనం క్లాస్లో చెప్పుకుంటాం, ప్రభుత్వాలు నోటిఫికేషన్లేమో టైంకి ఇవ్వు, నోటిఫికేషన్ ఇచ్చాక టైం ఇవ్వవు, నోటిఫికేషన్ టైంకి ఇవ్వరు, నోటిఫికేషన్ ఇచ్చాక టైం ఇవ్వరు. మన ఏపీలో పరిస్థితి నవంబర్ 6వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు మీద నోటిఫికేషన్ మీద పాపంతో చదవడం మానేశారు. వారు సడన్ గా ఎస్సీ వర్గీకరణ కాన్సెప్ట్ చెప్పాడు. ఏప్రిల్ 14వ తారీఖు 19వ తారీఖు అయిపోయింది. 20వ తారీఖు నా నాన్న పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేశాడు. 45 రోజులు టైం ఇచ్చి పరీక్షలు పెట్టి ఉద్యోగం ఇచ్చాడు. అయ్యో నేను చదవలేకపోయానంటే తప్ప అవడం మీదే. వాడు ఏం చెప్పారు, టైం ఇవ్వాలంటే ఏం చెప్పారు, మీరు 3 నెలలు టైం అడుగుతున్నారు, నేను 7 నెలలు టైం ఇచ్చాను ఆల్రెడీ. నేను నవంబర్లో ఇవ్వలేకపోయినప్పుడు క్లియర్గా చెప్పాను, ఎస్సీ వర్గీకరణ వల్ల నోటిఫికేషన్ ఆపాము, అది కంప్లీట్ చేసి ఇస్తాము, ఇచ్చాము, ఇప్పుడు ఇంకెంత టైం ఇస్తాం, మేము మరి ఇవ్వము. రేపు పొద్దున మన సీఎం గారు మాట్లాడే మాట కూడా అదే, నేను జాబ్ చేయాలని ఇస్తానని ముందే చెప్పాను, నీకు కావాలని ప్రిపేర్ రెడీ ఉంది అంతే. సో ఎందుకంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్, అందులోకి పర్టికులర్గా మన టీచర్ పోస్ట్ అంటే అక్కడ ఉంది, భూమి మీద నేల మీద ఏం లేదు. సో టీచర్ పోస్ట్ అంటే జాబ్ పరంగా చాలా హై పొజిషన్లో ఉంది సొసైటీలో. ఒకటి పే స్కేల్ వల్ల కావచ్చు, స్కేల్స్ బాగా పెరిగిపోయి. సెకండ్ వన్ ఏంటని చెప్పేసి అంటే మనకు ఉండేటువంటి కంఫర్ట్స్ వల్ల కావచ్చు. సంవత్సరాలకు 6 నెలల సెలవు వచ్చి ఏకైక గవర్నమెంట్ ఉద్యోగం అందే కాబట్టి ఏ డిపార్ట్మెంట్కి లేదు. సో తర్వాత మనం ఏసీబీకి వెళ్ళక్కర్లేదు, ఏసీబీ మన దగ్గర రాదు, అంతే కదా. మనం ఎవరికి లంచం అక్కర్లేదు, ఎవరు మనకు లంచం అవ్వదు, చాలా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవచ్చు. సో ఇన్ని కంఫర్ట్స్ ఉన్న ఏకైక జాబ్ అందే కాబట్టి మరి దాని కాంపిటీషన్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. మన ఏపీడీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చిన వాళ్ళని బిలో 30 ఇయర్స్ ఏజ్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి స్టేట్ మొత్తం 100 మంది లేరు సార్. బిలో 30 ఇయర్స్ స్టేట్ మొత్తం అన్ని సబ్జెక్టులుగా 100 మంది లేరు. అబౌ 40 ఇయర్స్ ఎంతమంది ఉన్నారంటే 7,000 మంది ఉన్నారు. 7,000 మంది ఉన్నారు అబౌ 40 ఇయర్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చిన వాళ్ళు. సో ఎందుకని చెప్పేసి అంటే అందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్న వదులుకొని వచ్చి, సో ఇంత మంచి కంఫర్ట్గా ఉండేటప్పుడు ఒక సర్టైన్ ఏజ్ వచ్చినప్పటికీ ప్రైవేట్ ఉద్యోగం బాగుంటుంది.
నేను మొన్న ఆశ్చర్యంగా విచిత్రమైన సిచ్యువేషన్ చూసాం మన డిఎస్సిలోనే. చిత్తూరు జిల్లాలో ఒక మేడం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కొట్టింది. ఆమె ఆల్రెడీ సాఫ్ట్వేర్లో నెలకి 1.4 lakh ఎంత ప్యాకేజ్ ఆమెకి, 1,50,000 పైన 2 లక్షల ప్యాకేజ్ ఆమెకి. అది వదులుకొని సాఫ్ట్వేర్ టీచర్ పోస్ట్కి వచ్చింది. ఏం మేడం అని చెప్పేసి అంటే 40 లోపల సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి సార్, సాఫ్ట్వేర్ 40 రిటైర్ అయిపోవాలని చెప్పేసి చెప్తుంది. సో ఇక్కడ నుంచి ఈ ఉద్యోగం చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి అని, అక్కడ డబ్బు వస్తే రావచ్చు కానీ ఇక్కడ ప్రశాంత్ ఉంటుంది సార్ అని వాళ్ళు కూడా మన మీద మనం దీనికి వచ్చే పరిస్థితి వచ్చింది. సో ఇంత దీని ఉంది కాబట్టి మనకి కాంపిటీషన్. మొన్న మనం 2015 డిఎస్సీలో మన స్టేట్లో 57కి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చింది చాలా జిల్లాల్లో. మొన్న డిఎస్సీలో 75 కూడా రాలేదు కొన్ని జిల్లాల్లో. ఏమైంది కాంపిటీషన్ గ్రో ఏమైంది, ర్యాంక్ బాగా పెరిగిపోయింది గురుకులాల్లో కూడా. సో అందువల్ల మనం నోటిఫికేషన్లు వచ్చినప్పుడే మనం చదువుతున్నాం. మనం చేసే పెద్ద మిస్టేక్ అదే. మనకు జాబ్ కావాలి, మనం నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుతాం. మరి ఆల్రెడీ ముందుగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఓవర్టేక్ చేస్తున్నాం. మరి ఆ ఓవర్టేక్ అంటే 5% మాత్రమే నాన్ లోకల్ రిజర్వేషన్ ఉన్న కాలంలో మొన్న 33 జిల్లాల్లో 7 జిల్లాల్లో నాన్ లోకల్ ఫస్ట్ ర్యాంక్ కొట్టారు. 33 జిల్లాల్లో 7 జిల్లాల్లో నాన్ లోకల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే ప్రిపరేషన్ లెవెల్ ఏ లెవెల్లో ఉంటే మీరు చూసుకోండి దాన్ని బట్టి. సో ఇక్కడ మరి సెకండ్ ఇయర్ లెర్నింగ్లో 10 మార్క్స్, అలాగే మోటివేషన్ ప్రేరణ 1 మార్క్, అలాగే మెమొరీ అండ్ ఫర్గెటింగ్ స్మృతి మరియు విస్మృతి దీని నుంచి 2 మార్క్స్. సో మొత్తం 10 మార్క్స్ ఏమో ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్ నుంచి మొత్తం 10 మార్క్స్ వస్తే ఇందులో 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే లెర్నింగ్, అలాగే మోటివేషన్, అలాగే మెమొరీ అండ్ ఫర్గెటింగ్ అని చెప్పేసి చెప్తాం. లెర్నింగ్, మోటివేషన్, మెమొరీ అండ్ ఫర్గెటింగ్ అని చెప్పేసి చెప్తాం. సో 24 మార్క్స్. ఈ సిలబస్ మొత్తం అంతా మనకి డిఎస్సిలో ఉంది. మళ్ళీ ఈ సిలబస్ మొత్తం అంతా కూడా మనకి డిఎస్సిలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 4th యూనిట్లో ఉంది మనకి. సో C-TETలో ఉంది మనకి, అలాగే NVSలో ఉంది మనకి, KVSలో ఉంది, అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్లో కూడా ఉంది. సో ఈ సిలబస్ మొత్తం అంతా కూడా మనకి ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఇవి అన్ని పరీక్షలకి మనకి సరిపోయే విధంగా మనకు ఉన్నటువంటి జరిగింది. సో దీన్ని మనం బాగా కవర్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మరి థర్డ్గా ఏదని చెప్పేసి అంటే పెడగాలి బోధనా శాస్త్రం. ఇది మనకి టెట్ వచ్చిన తర్వాత వచ్చింది 2011 నుంచి. అంతవరకు ఈ పదం లేదు. మీరు అంతకుముందు పాత మెథడాలజీ టెక్స్ట్ బుక్లు చూశారనుకోండి, గణిత బోధనా పద్ధతులు, విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు, సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు ఉండేది టైట్లు. మరి అదే ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్లు చూశారనుకోండి, గణిత బోధనాభ్యసన శాస్త్రం, సాంఘిక శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం, విజ్ఞాన శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం అని చెప్పేసి ఉంటుంది. సో మరి అప్పుడు బోధనా పద్ధతి అనేవారు, మరి ఇప్పుడు బోధనాభ్యసన శాస్త్రం అని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకు ఆ మార్పు వచ్చింది అని చెప్పేసి అంటే, ఒకప్పుడు వన్స్ అపాన్ ఇన్ యాన్షియంట్ డేస్ టీచింగ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆర్ట్. అన్ ఆర్ట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ బై ఎనీ స్కిల్ఫుల్ పర్సన్. అంటే బోధనని ఒక కళగా భావించేవారు. అంటే కళ అని చెప్పేసి అంటే సంగీతం ఒక కళ, నాట్యం ఒక కళ, బొమ్మల గీయడం ఒక కళ, శిల్పాలు ఒక కళ, ఇవన్నీ కూడా మనం కళలుగా చెప్తాం. అంటే ఈ కళ అనేది పర్టికులర్గా ఫలానా వాళ్ళని ప్రదర్శించాలి అనేది ఏం లేదు కదా. అందులో ఎవరికి స్కిల్ ఉంటే వాళ్ళు ప్రదర్శించవచ్చు. టీచింగ్ కూడా అలాగే కన్సిడర్ చేసేవారు. మరి ప్రెజెంట్ ఎలా ఉందని చెప్పేసి అంటే ఇన్ నవేడేస్ టీచింగ్ కన్సిడర్ యాజ్ ఎ సైన్స్. బోధనని కూడా ఎవరిగా కన్సిడర్ చేస్తున్నారండి, ఒక శాస్త్రంగా భావిస్తున్నారు. అంటే ఇంజనీరింగ్ ఒక సైన్స్, మెడిసిన్ ఒక సైన్స్, లా ఒక సైన్స్, టీచింగ్ కూడా ఒక సైన్స్. సో మరి ఇంజనీరింగ్, మెడిసిన్, లా ఎవరు పడితే చేయగలుగుతారా? చేయలేరు. పర్టికులర్గా ఆ పర్టికులర్ సెక్టార్లో స్కిల్ ఉన్న పర్సన్ మాత్రమే చేయగలుగుతారు. మరి ఇక్కడ కూడా మనకి పర్టికులర్గా టీచింగ్లో స్కిల్ ఉన్న పర్సన్ మాత్రమే టీచింగ్ చేయగలుగుతాడు. సో కానీ టీచింగ్ని ఏమని చేశారంటే సైన్స్గా కన్సిడర్ చేశారు. పెడగాగ్ అంటే బోధకుడు అని అర్థం, పెడగాగి అంటే బోధనా శాస్త్రము అని అర్థం. సో ఇందు నుంచి మనకి 6 మార్కులు వస్తాయి. ఈ 6 మార్క్స్లో 3 ఏరియాస్ ఉంటాయి మనకి.
ఈ 6 మార్క్స్ ఎన్ని ఏరియాస్ ఉంటాయని చెప్పేసి అంటే 3 ఏరియాస్ ఉంటాయి మనకి. ఏంటా 3 ఏరియాస్ అంటే ప్రధానంగా పెడగాగికల్ కన్సర్న్స్, సో బోధనా శాస్త్ర అంశాలు, దీని నుంచేమో 2 మార్కులు వస్తాయి. బోధనా శాస్త్ర అంశాలు అంటే మెథడాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అలాగే సైకలాజికల్ ఆస్పెక్ట్స్, టూ మార్క్స్ వస్తాయి. సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అంటే ఇక్కడ మళ్ళా ఎడ్యుకేషన్ ఆఫ్ స్పెషల్ నీడ్ చిల్డ్రన్, సిడబ్ల్యూఎస్ అని అంటాం, ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య. సో మంత్రణం, కౌన్సిలింగ్, మార్గదర్శకత్వం, గైడెన్స్, లీడర్షిప్, నాయకత్వం, ఈ 4 టాపిక్స్ నుంచి ఇక్కడ మనకి కంపల్సరిగా 2 మార్క్స్ ఉంటాయి. మనకి చాలా ఈజీగా అంటే కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ మనం చదివితే 20 మార్కులు ఈజీగా రీచ్ అయిపోవచ్చు సార్. మన దగ్గర ఆల్మోస్ట్ మొన్న టెట్ కానీ అంతకుముందు టెట్ కానీ కనీసం ఒక 10 మెంబర్స్ అయితే 30 అవుట్ ఆఫ్ 30 క్రాస్ చేస్తున్నారు, 25 అయితే చాలా ఈజీగా క్రాస్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ ఈ 2 టాపిక్లు చదివితే 12 మార్క్స్ వస్తాయి, స్పెషల్ నీడ్ చిల్డ్రన్ చదివితే 2 మార్క్స్ వస్తాయి. అలాగే ఇక్కడ థర్డ్ వన్ ఏమని చెప్పేసి అంటే జనరల్ ఆస్పెక్ట్స్ అని చెప్పేసి చెప్తాం. ఇందులో ఆర్టీఈ 2009, ఎన్సిఎఫ్ 2005, సో ఈ రెండింటి నుంచి కంపల్సరిగా మనకి 2 మార్క్స్ వస్తాయి. సో ఇదొక 2, ఇదొక 2, 4, ఈ 2 కలిపి ఒక 12 to 14, ఈ 4 టాపిక్లు మనకు ఒక 18 మార్క్స్ వరకు తీసుకొస్తాయి. రిమైనింగ్ టాపిక్స్ మనం చదవగలిగితే 25 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ప్రతి సబ్జెక్ట్లో కూడా 25+ మనం స్కోర్ చేయగలిగినట్లయితే సో 125, 130, చాలామంది మనం క్వాలిఫై వరకు చూస్తున్నాం. ఈ స్కోర్ మనం ప్రయత్నం చేయాలి టెట్లో, అది టెట్ అయినా సీటెట్ అయినా. సో సీటెట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరున్నారా ఇక్కడ? సో ఎవరికైనా సీటెట్ ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఎన్విఎస్, కేవీఎస్ మీరు చూడండి, 100 కొద్ది పోస్టులు. ఒక్క ఇంగ్లీష్ ఉంటేనే, ఇంగ్లీష్ ఎంఏ ఇంగ్లీష్ చేసి బీఈడి చేసి సీటెట్ ఉంటే వాళ్ళకి ఒక్కరికి 1400, 1500 పోస్టులు ఉన్నాయి, టీజీటీ పీజీటీ కలిపి ఇంగ్లీష్ వాళ్ళకి. సో ప్రతి సబ్జెక్టు బ్రహ్మాండంగా, మ్యాథమెటిక్స్ ఏంటి, ఫిజికల్ సైన్స్ ఏంటి, బయాలజికల్ సైన్స్ ఏంటి, ప్రతి సబ్జెక్టు నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. సీటెట్ ఎలిజిబిలిటీ ఉండాలి. సో ఇప్పుడు లేని దానికోసం కూడా ఆలోచించడానికి లేదు. ఇప్పుడు రాబోయే మన కొత్తగా మన స్టేట్ కావాలి టెట్ వచ్చింది కాబట్టి, ఇప్పుడైనా సరే సీటెట్ నడుస్తుంది కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ కనుక మనం ప్లాన్ చేసుకున్నట్టయితే, సో ఇందులో ఎన్విఎస్, కేవీఎస్లో మళ్ళా సీటెట్తో 12 జాబ్స్ ఉన్నాయి. ఏంటవి? పీజీటీలు. సో ఎన్విఎస్లో పీజీటీ పోస్టులు ఉన్నాయి, అలాగే కేవీఎస్లో కూడా పీజీటీ పోస్టులు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్ కోసం మనకి సీటెట్ అవసరం లేదు. సో వీటికి సంబంధిత సబ్జెక్ట్లో పీజీ ఉండి బిఎడ్ ఉంటే చాలు, సీటెట్ లేకపోయినా పర్లేదు. సో ఇది 2 లెవెల్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. మీకు డైరెక్ట్ సార్ ఆ సిలబస్ అవి చెప్తారు. టైర్ 1 అందరికీ కామన్గా ఉంటుంది. సో టైర్ 1లో మెంటల్ ఎబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, అలాగే ఇంగ్లీషు, అలాగే మీ ఎలక్టివ్ లాంగ్వేజ్ అని మీ రీజనల్ లాంగ్వేజ్. సో ఈ ఫస్ట్ 4 ఏరియాస్ కూడా 4, 20, 80 మార్కులకు ఉంటాయి. ఇంగ్లీష్ 10 మార్కులు 10 క్వశ్చన్లు ఉంటాయి. రీజనల్ లాంగ్వేజ్ 10 క్వశ్చన్లు ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, 300 మార్క్స్. ఇది టైర్ 1. సో టైర్ 2కి వచ్చేటప్పటికి 60 మార్క్స్ ఏమో ఆబ్జెక్టివ్ ఉంటుంది, 40 మార్క్స్ ఏమో డిస్క్రిప్టివ్ ఉంటుంది. అందులో కంప్లీట్గా కంటెంట్, మెథడాలజీ ఉంటుంది. సో అక్కడ ఏదైతే మనం టైర్ 2 సిలబస్ ప్రిపేర్ అవుతామో అదే టైర్ 2 ఇక్కడ మనకి డిఎస్సి సిలబస్ అదే సిలబస్ మనకి గురుకులాకి అదే సిలబస్ మోడల్ స్కూల్స్కి కేవీఎస్, ఎన్విఎస్ అన్నిటికీ అదే సిలబస్. కొద్దిగా టాపిక్స్ నేమ్స్ కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది సిబిఎస్ఈ సిలబస్సే కాబట్టి, వాళ్ళు వచ్చేది కూడా సిబిఎస్ఈ సిలబస్సే కాబట్టి, సో మొత్తం అంతా కూడా దాన్నే ఇక్కడ బేస్ చేసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ప్రధానంగా రేపు 2026లో మనం ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ టీచర్ అవడానికి అద్భుతమైనటువంటి అవకాశాలనే మనకి బ్రహ్మాండంగా ఇక్కడ ముందున్నాయి. మనం చాలా వరకు మీడియం అనేటప్పుడు మనం భయపడుతూ ఉంటాం.
సో ఇంగ్లీష్ మీడియంలో మనం చదవాలి. సో మీడియం కోసం మనం భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే మీరు తెలుగు ఇప్పుడు ఎలాగైతే టెట్ కోసం ఇంగ్లీష్ చదువుతున్నారు కదా సార్, మరి అలాగే ఇంగ్లీష్లో ఉన్నటువంటి మ్యాథ్స్ చదువుతారు, ఇంగ్లీష్లో సైన్స్ చదువుతారు, ఇంగ్లీష్ చదవడం అనేది అలవాటు అయితే ఏ సబ్జెక్ట్ అయినా ఉంటాయి. సో ముందు మనం చదవడం అనేటువంటి హ్యాబిట్ మనం క్రియేట్ చేసుకోగలిగినట్లయితే ఏ సబ్జెక్ట్ అయినా మనం అది ఏ మీడియంలో ఉన్నా సరే ఈజీగా మనం గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఈ స్కోర్ కోసం టార్గెట్ చేసుకోండి. సో అలాగే రేపు రాబోయేటువంటి డిఎస్సికి సంబంధించి అది మార్చిలో వస్తుందా, ఏప్రిల్లో వస్తుందా, ఏదో ఒక టీచర్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా 2026లో అయితే వస్తుంది. అది గురుకుల అయితే ఓన్లీ బిఎడ్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో మోడల్ స్కూల్స్ అయినా బిఎడ్ వాళ్ళకి మాత్రం ఉంటుంది. నేను గవర్నమెంట్ కొత్త ప్రపోజల్ పెట్టింది, మీరు చూసారో లేదో. సో మోడల్ స్కూల్స్ అనేది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేయాలని. యాక్చువల్ మోడల్ స్కూల్స్ ఏ క్లాస్ నుంచి ఉన్నాయి? 6th నుంచి ఉన్నాయి. సో ఇప్పుడు మోడల్ స్కూల్స్ అనేవి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేయాలి. మరి 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి అంటే ప్రతి స్కూల్కి కూడా 2 ఎగ్జిటీలు కావాలి. సో మన స్టేట్లో సుమారుగా 130 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. సో 2 పోస్టులు ప్రతి స్కూల్ కూడా యాడ్ అవుతాయి. ఆల్రెడీ ఒక 5,000 ఎగ్జిటీ పోస్టులు ఎన్నో ఉన్నాయి, వాటికి మరికొన్ని పోస్టులు మనకి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా మనకి టీజీటీ పీజీటీలు అనేటప్పటికీ బిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకేమో ఆ టీజీటీ పీజీటీ పోస్టులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ C-TET, టెట్, డిఎస్సి వీటన్నింటినీ కూడా మనం ఎప్పుడు కూడా ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్ట్రక్చర్లో మనం తీసుకున్నట్టయితే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ముఖ్యం సార్. ఎందుకంటే మీరు డిఎస్సికి జనరల్ నాలెడ్జ్ ఎంత బాగా చదివితే, డిఎస్సికి జనరల్ నాలెడ్జ్ ఎంత బాగా చదివితే రేపు పొద్దున్న వంశీ సో డిఎస్సికి మనం జనరల్ నాలెడ్జ్ ఎంత బాగా చదివితే రేపు మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి. సో మనకి గవర్నమెంట్ 2026లో 25లో నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడం గల కారణాలు కూడా ప్రధానంగా 2 ఉన్నాయి. ఒకటి ఎస్సీ వర్గీకరణ, రెండవది ఈ సంవత్సరం మొత్తాన్ని వాళ్ళు రిలీఫ్ పీరియడ్ కింద వాడుకున్నారు. 24లో నోటిఫికేషన్లకి కేసీఆర్కి నోటిఫికేషన్కి ఎగ్జామ్లు పెట్టారు, పోస్టులు ఇచ్చారు. మరి ఈ సంవత్సరం కూడా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, మనం ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి వచ్చేస్తారు. సో ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్ది మన ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, వాళ్ళు మనం సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం 2026-25 రిలాక్సేషన్ పీరియడ్. రేపు December 9న ఈ డిసెంబర్లోపు జాబ్ క్యాలెండర్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. 26 అంతా నోటిఫికేషన్లు, 27 ఎగ్జామ్లు, 28 రిక్రూట్మెంట్ ఎలక్షన్స్, లేకపోతే 29 ఎలక్షన్స్. సో మనకి ఒక ట్రాక్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం ఈ టీచర్ పోస్టులు సాధించాలని చెప్పేసి అంటే ఒకప్పుడు పరిస్థితులు సార్ ఏదో 3 నెలల్లో 4 నెలల్లో 5 నెలల్లో కూర్చుంటే టీచర్ పోస్ట్ అయితే వస్తుందని మాత్రం మీరు అనుకోవద్దు దయచేసి. ఆ రోజులు వేరు. ఎవరు ఏ పని చేసుకుంటున్నా రోజు 2 గంటలు కేటాయించి వదిలేస్తున్నారు. ఎప్పటికైనా డిఎస్సి రాకపోతాదా, మనం చదవకపోతామా, సో చదివితే కానీ ఉద్యోగం రాదు. సో కాబట్టి ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో మీరు బిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే సెంట్రల్ గవర్నమెంట్లో C-TET సంబంధం లేని టాపిక్స్కి మనకి పీజీటీలు ఉన్నాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్లో గురుకులాలు, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కంటెంట్ మెథడాలజీ ఉన్నాయి. సో ఇంగ్లీష్ మీడియంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియంలో టీచర్ జాబ్కి ట్రైనింగ్ ఇవ్వగలిగే ఏకైక ఇన్స్టిట్యూట్ రామాయణ. ఈవెన్ ఏపీ పిల్లలు కూడా మన దగ్గరికి వస్తున్నాయి ఇక్కడికి. సో మన డిఎస్సికి సుమారుగా 300 మంది పైగా టెట్ డిఎస్సికి మనకి ఏపీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సో ఈ ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది, ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారు, ఫిబ్రవరి మార్చిలో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఫస్ట్ టైర్ 1, తర్వాత మళ్ళీ మే జూన్లో టైర్ 2 ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ఈ మన డిఎస్సిలో వచ్చే టైం కూడా అప్పటికే వస్తాయి. సో కాబట్టి ఏదైనా సరే మనం ఖచ్చితంగా చదవాల్సింది ఏంటని చెప్పేసి అంటే మనం ఏ సబ్జెక్ట్ అయితే రాయాలనుకుంటున్నామో అది 6th నుంచి 12th క్లాస్ వరకు కంటెంట్ మనకు రావాలి. బిఎడ్ వాళ్ళకి ఇది పక్క. మ్యాథ్స్ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, బయాలజికల్ సైన్స్ అయినా, సోషల్ స్టడీస్ అయినా ఏదైనా సరే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కూడా మన కంటెంట్ కంపల్సరీగా రావాలి. సో ఈ
కంటెంట్ పార్ట్ కనుక మనం బాగా గ్రిప్ ఉన్నట్టయితే మనం ఏ ఎగ్జామినేషన్స్ లో బాగా ప్లస్ అవుతామని చెప్పేసి అంటే మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే టెట్ 6th నుంచి 10th వరకు కావాలి, మరి డిఎస్సి 6th to ఇంటర్ వరకు కావాలి, మరి గురుకుల 6th to ఇంటర్ వరకు కావాలి, మోడల్ స్కూల్ 6th to ఇంటర్ వరకు కావాలి, కేవీఎస్ 6th నుంచి ఇంటర్ వరకు, ఎన్విఎస్, అలాగే ఈఎంఆర్ఎస్, ఇంకా ఇవి కాకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ పోస్టులు మరి ఇప్పుడైనా సీటెట్ క్వాలిఫై అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 6 నోటిఫికేషన్లో 3 వచ్చాయి. ఏకలవ్య వచ్చింది, నవోదయ వచ్చింది, కేంద్రీయ విద్యాలయం వచ్చింది. ఇంకా రావాల్సినవి రైల్వే టీచర్స్ ఉంది, మిలిటరీ స్కూల్స్ ఉంది రావాల్సిన నోటిఫికేషన్లో. రైల్వే టీచర్స్ ఉంది, మిలిటరీ స్కూల్స్ ఉంది, సైనిక్ స్కూల్స్ ఉంది. మిలిటరీ స్కూల్స్ వేరు, సైనిక్ స్కూల్స్ వేరు. ఇంకా 3 నోటిఫికేషన్ రావాల్సి ఉన్నాయి. వాటన్నిటికీ సీటెట్ క్వాలిఫికేషన్. సీటెట్ క్వాలిఫై అయితేనే, ఎందుకంటే పీజీటీలు ఉన్నప్పటికీ ఈ నోటిఫికేషన్లో చాలా భారీగా పీజీటీలు ఉన్నాయి. మీకు అవకాశం ఉంటే ఇప్పుడు కూడా పోటీ పడచ్చు. సో కానీ జనరల్గా టీజీటీలు ఎక్కువ ఉంటాయి. సో ఆ టీజీటీలు మనకు రాయాలి అని చెప్పేసి ఖచ్చితంగా మనం సీటెట్ క్వాలిఫై కావాలి. సో మనం ఏ సబ్జెక్ట్లో అయితే మనం జాబ్ సాధించాలని చెప్పేసి అనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకు కంటెంట్ రావాలి. మన రిలవెంట్ పెడగాలి. మ్యాథమెటిక్సా, బయాలజికల్ సైన్సా, ఫిజికల్ సైన్సా, సోషల్ స్టడీసా, రిలవెంట్ పెడగాలి అనేది ఖచ్చితంగా మనకు రావాల్సి ఉంటుంది. ఈ కంటెంట్ పెడగాలి కనుక మనం గ్రిప్లో ఉంటే ఇదేదో వారం రోజుల్లో 2 నెలల్లో 3 నెలల్లో ప్రిపేర్ అయితే వచ్చేవి కాదు. మనకు చాలా మంది చెప్తా ఉన్నాం 2022-24 డిఎస్సిలో తీసుకుంటే 22లో టెట్ అయిపోయిన తర్వాత జూన్ 15 కోచింగ్ తీసుకొని బ్యాచ్ స్టార్ట్ అయ్యి డిసెంబర్ కంప్లీట్ అయింది. అది నాకు తెలిసి 22 డిసెంబర్కి. ఆ బ్యాచ్ వాళ్ళకి అప్పుడు వరుసగా 3 బ్యాచ్లు రన్ అయ్యాయి. సుమారుగా 1300 మంది ఇంగ్లీష్ మీడియం. వాళ్ళే అప్రాక్సిమేట్గా 500 అనే పోస్టులు కొట్టారు మొన్న. ఎందుకు? ప్రిపరేషన్ ముందుగా కంప్లీట్ అయ్యింది. సో లాంగ్ టర్మ్ రివిజన్కి అవకాశం దొరికింది. ఎవరైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ వచ్చారో ఒక 400 మంది అంతమంది వచ్చారు. జస్ట్ ఒక 70 మందికి వచ్చే పోస్టులు. అదే రిజర్వేషన్ కేటగిరీల వల్ల అందులో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కొత్తగా పడడం వల్ల అందులో సర్వైవ్ అయ్యారు. ఎందుకంటే ఆ తక్కువ టైంలో నేర్చుకోవడానికే సరిపోదు. సో మేమే ఇక్కడ రోజు మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 8 వరకు మిమ్మల్ని చంపుతాం. ఇక మీరు ఇంకా రూమ్కి వెళ్ళి మీరు చదివి దాన్ని రివిజన్ చేసే టైం ఎక్కడ ఉంటుంది మీకు? సో ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో మనం పోస్ట్ కొట్టాలని చెప్పేసి అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలి, ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఒకే పరీక్ష కాకుండా ఒకే సిలబస్తో వీలైనన్ని ఎక్కువ పరీక్షలు రాయగలిగే విధంగా ప్రిపరేషన్ ఉండాలి. ఒకే సిలబస్తో మన కంటెంట్, మన మెథడాలజీ, ఈ రెండింటితో పాటుగా సైకాలజీ, పర్స్పెక్టివ్, జీకే. సో ఇవి కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే మనకి అనేకమైనటువంటి సబ్జెక్టులు మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా సోషల్ అనుకోండి, మీరు ఇదే సిలబస్ బాగా ప్రిపేర్ అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే అన్ని నోటిఫికేషన్లు కూడా టీఎస్పీఎస్ ఇచ్చే గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1 కానీ ఇవన్నీ కూడా ఏముంటాయండి? జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవే ఉంటాయి కదా. మరి మీ సిలబస్లో కూడా ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అవే ఇస్తున్నారు కదా. సో మరి ఇవి బాగా మనం చదవగలిగినట్లయితే అక్కడ వాటిని ఈజీగా క్రాక్ చేసేటటువంటి ఫెసిలిటీ మనకు ఉంటుంది. సో కాబట్టి మనకి ఉన్నటువంటి టైంని యూటిలైజ్ చేసుకొని ఈ జాబ్ నోటిఫికేషన్స్ ముఖ్యంగా టెట్ని క్వాలిఫైయింగ్ కోసం కాకుండా సో హైయెస్ట్ మార్క్స్ని అచీవ్ చేసే విధంగా మీరు ఎఫర్ట్ చేస్తారని, సో ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్తో మీకు సార్ వస్తారు. నెక్స్ట్ మీకు ఏ బ్యాచెస్ అనేవి రేపటి నుంచి బ్యాచ్లు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఏ బ్యాచెస్ ఏముంటాయని చెప్పేసి మీరు డీటెయిల్గా అనాలిసిస్ చేస్తారు. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ రెండింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకునే విధంగా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎవరికైనా ఈ ప్రిపరేషన్ విధానం ఏమైనా డౌట్స్ ఉన్నాయా, సిలబస్ మీద కానీ ఏమైనా సరే, టెట్ కానీ సీటెట్ కానీ వీటి మీద ఎన్విఎస్, కేవీఎస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే అడగండి, పర్లేదు. ఏముంటుంది సిలబస్ వాటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, మాకు మళ్ళీ థ్యాంక్ యూ సార్. సార్ వచ్చి మీకు కంటిన్యూ చేస్తారు. మళ్ళీ సైన్స్ మెథడ్, ఫిజికల్ సైన్స్ అనుకోండి 20 మార్కు కామన్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్, ఫిజికల్ సైన్స్ మెథడ్. క్లియర్? తెలుగు అనుకోండి 20 మార్కు కామన్, తెలుగు కంటెంట్, తెలుగు మెథడ్. ఇంగ్లీష్ అనుకోండి 20 మార్కు కామన్, ఇంగ్లీష్ కంటెంట్, ఇంగ్లీష్ మెథడ్. ఓకే, సో 20 మార్క్స్ కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్ వాళ్ళకు కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషాలజీ. డిసైడింగ్ పార్ట్ 20 మార్కులే. జాబ్కు డిసైడింగ్ పార్ట్ 20 మార్కులు. కంటెంట్ అండ్ మెథడ్ కామన్, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళ కామన్. మీరు ఆల్రెడీ మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఓకే.
ఈ 20 మార్కులు చాలా డిసైడింగ్ పార్ట్ జాబ్కి. ఓకే, ఇది స్కూల్ అసిస్టెంట్ సిలబస్. నెక్స్ట్ ఎస్జిటి సిలబస్. ఎట్లయితే 20 మార్కులు అన్ని సబ్జెక్టు వాళ్ళకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎట్లయితే కామన్ ఉంటుందో, ఈవెన్ ఎస్జిటి వాళ్ళకు ఆల్సో 10 మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషాలజీ 10 మార్క్స్ 20 బిట్స్ 20 మార్క్స్. సో నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే సబ్జెక్ట్ వైజ్ కంటెంట్, సబ్జెక్ట్ వైజ్ మెథడ్ ఉంటుంది. బట్ ఎస్జిటి టీచర్కి 1 to 5th వరకు చెప్పే వాళ్ళకు ఆల్ కంటెంట్ ఆల్ మెథడ్స్. తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. మనం ఇవన్నీ కూడా పేపర్ 1లో చదువుకున్నాం. టెట్ పేపర్ 1లో చదువుకున్నాం ఎస్జిటి వాళ్ళకు. సో కాబట్టి అందుకనే ఎస్జిటి వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే టెట్ కమ్ డిఎస్సి తీసుకుంటే కామన్గా మనం ప్రిపేర్ కావచ్చు. ఓన్లీ డిఎస్సి అయినా ఫీజు అంతే ఉంటుంది, టెట్ కమ్ డిఎస్సి అయినా ఫీజు 1500 తక్కువ ఉంటుంది అంతే. కాబట్టి టెట్ కమ్ డిఎస్సి తీసుకోవడానికి ప్రయత్నించండి అందరూ కూడా. ఎస్జిటి వాళ్ళైతే స్పెషల్లీ, ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా టెట్లో తక్కువ మార్కులు ఉంటే, క్వాలిఫై కాకుండా తక్కువ మార్కులు ఉన్నా కూడా టెట్ కమ్ గురుకుల డిఎస్సి అట్లా తీసుకోండి. టెట్లో నాకు పర్వాలేదు మంచి మార్కులు ఉన్నాయి, ఒక 15 మార్కులు వెయిటేజ్ పైన ఉన్నాయి అనుకుంటే డైరెక్ట్ గో టు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, లేకపోతే గురుకుల విత్ డిఎస్సి ఇంటెన్సివ్ బ్యాచ్. సో అన్నిటికి మనకు వచ్చేటట్టు సెంట్రల్ టీచర్స్కి, స్టేట్ టీచర్స్కి మనకు వచ్చేటట్టు ఒక బీఈడి వాళ్ళకి ఒకటి చెప్తాను, దాని ప్రకారం జాయిన్ కాండి. బట్ ఎస్జిటి వాళ్ళు మాత్రం పక్కా 130 వచ్చినా టెట్ కమ్ డిఎస్సి తీసుకోవాలి. క్లియర్? ఇది స్కూల్ ఎస్జిటి సిలబస్ 80 మార్కులు అండ్ డిఈడి క్వాలిఫికేషన్ అండ్ టెట్ పేపర్ 1 కానీ C-TET పేపర్ 1 కానీ క్వాలిఫై కావాలి. క్లియర్? ఇది ఎస్జిటికి సంబంధించి. సో ఏపీ అయినా అంతే, స్కూల్ అసిస్టెంట్ 80 మార్కులు ఉంటుంది, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇంకో విషయం ఏంటంటే సేమ్ సిలబస్ బట్ వెయిటేజ్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. అంటే మనకి ఇందాక 44-16 ఉంది, ఇక్కడ 40-20 ఉంది కంటెంట్కి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. అందుకని మీరు తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయినా కూడా ఏపీ డిఎస్సి కూడా రాసుకోవచ్చు స్కూల్ అసిస్టెంట్ అయినా. ఎస్జిటి అయినా అంతే, అక్కడ కూడా 80 మార్కులే. ఎందుకంటే 80 మార్కులు ఎందుకు ఉంటుంది? 20% వెయిటేజ్, 20% వెయిటేజ్. స్కూల్ అసిస్టెంట్ సిలబస్ సేమ్, ఎస్జిటి సిలబస్ ఆల్సో సేమ్. మొత్తం 60 మార్క్స్ అంటే కంటెంట్ మెథడాలజీ అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. మన తెలంగాణ డిఎస్సి ఎస్జిటికి ఎట్టానో అట్లా. ఓకే, క్లియర్? 60 మార్క్స్ 120 బిట్స్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. పేపర్ విల్ బి బైలింగ్వల్, నో నెగిటివ్ మార్క్, నో నెగిటివ్ మార్క్. ఓకే, సో నేను గురుకుల టీచర్స్కి చెప్పే ముందు టెట్ వెయిటేజీ అసలు 80 మార్కులకు ఎందుకు పెడుతుర్రు, మరి 20 మార్కులు ఎట్లా కలుపుతారు అనేది ఒకసారి చెప్తాను. సో సపోజ్ ఒక స్టూడెంట్కి 16 మార్కులు వచ్చినాయి టెట్లో, ఇంకో ఇదే స్టూడెంట్కి మనకు టెట్లో టెట్ ఎంత ఇంపార్టెంట్ అంటే చెప్తున్నా, టెట్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తున్నా. ఇప్పుడు ఇంకో స్టూడెంట్కి 14 మార్క్స్ వచ్చినాయి టెట్లో, టెట్ మార్క్స్ ఇవి. డిఎస్సిలో ఇదే స్టూడెంట్కి 70 వచ్చినాయి. ఇక్కడ 14 వచ్చిన అతనికి డిఎస్సిలో ఈయనకన్నా ఒక మార్క్ ఎక్కువ వచ్చింది, 71. 16 + 70 86, 71 + 14 85. మరి 85.5 కట్ అయింది వీళ్ళ డిస్టిక్లో, ఇద్దరు ఫ్రెండ్సే. మళ్ళీ 85.5 కట్ అయింది. ఒక మార్కు ఈయనకన్నా డిఎస్సిలో ఒక మార్క్ ఎక్కువ వచ్చిన ఆయనకు జాబ్ రాలేదు, ఈయనకన్నా ఒక మార్క్ తక్కువ వచ్చిన ఆయనకు జాబ్ వచ్చింది. ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ టెట్ వెయిటేజ్. నేను చెప్పేది ఏంటంటే మన క్వాలిఫై అనేది ఇంపార్టెంట్ కాదు. ఈయనకు 14 మార్కులు వచ్చిందంటే దాదాపు 110 వచ్చి ఉంటాయి, 105, 110 వచ్చి ఉంటాయి. మరి నాకెందుకని ఊకున్నాడు. మరి ఈయన టెట్ ప్రిపేర్ అయ్యిండు, ఇంకో 2 మార్కులు పెరిగినాయి, 16 మార్కులు వచ్చినాయి. పాయింట్లలో పోతుంది జాబు. మనకున్న అరకొర పోస్టులలో పాయింట్లలోనే పోతుంది జాబు. అందుకనే ఇది టెట్ అనేది మినీ డిఎస్సి అనుకోవాలి. 20 మార్కుల డిఎస్సి, డిఎస్సి ఏమో 80 మార్కుల డిఎస్సి. టెట్ అంటే ఎలిజిబిలిటీ టెస్ట్ కాదు, మినీ డిఎస్సి. డిఎస్సినేమో 80 మార్కులకు ఉంటుంది, ఇది టెట్ 20 మార్కులకు ఉంటుంది. అందుకనే టెట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్టయితే మీకు ఇప్పుడు 86/100 అన్నట్టు, 85/100 అన్నట్టు. నాకు 71 వచ్చిన ఈయనకన్నా ఒక మార్క్ ఎక్కువ వచ్చింది, నాకు జాబ్ ఎందుకు ఇవ్వలేదు అనుకుంటారా? అర్థమైందా? మరి నీకు ఈయనకన్నా ఒక మార్క్ ఎక్కువ వచ్చిన ఆయనకు జాబ్ రాలే, సేమ్ రిజర్వేషన్. ఈయనకన్నా ఒక మార్క్ ఎక్కువ వచ్చిన ఆయనకు రాలే, నువ్వు ఈ మార్కులు లెక్క కట్టరు.
టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది. సో కాబట్టి మీరు టెట్ను చాలా 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 ఇంపార్టెంట్. అట్లనే ఎస్జిటి వాళ్ళకైనా అంతే, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా అంతే. ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా 80 మార్కులే కదా. మరి గురుకులలో ఒకసారి గురుకుల వచ్చినప్పుడు చెప్తాను, గురుకులలో దేనికి టెట్ ఉపయోగపడుతుంది, వెయిటేజ్ ఎలా తీస్తారని చెప్తాను. ఇది డిఎస్సి వరకు నేను చెప్పేది. ఎస్జిటి వాళ్ళకు వేరే దారి లేదు, టెట్ కమ్ డిఎస్సి తీసుకోండి, సక్సెస్ అవుతారు. బీఈడి వాళ్ళకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మోడల్ స్కూల్ టీచర్ ఉంది, గురుకుల టీచర్స్ ఉంది, ఏకలవ్య ఉంది, కేంద్రీయ విద్యాలయం ఉంది, నవోదయ ఉంది, రైల్వే టీచర్స్ ఉంది, మిలిటరీ టీచర్స్ ఉంది. ఎక్కడైనా కూడా ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. ఎస్జిటి టీచర్కి ఒకటే ఛాన్స్, C-TET పేపర్ 1 క్వాలిఫై అయితే నువ్వు ప్రైమరీ టీచర్ కూడా కావచ్చు, కేంద్రీయ విద్యాలయ సెంటర్ టీచర్ జాబ్లో కూడా. సో నెక్స్ట్ గురుకుల టీచర్స్ రాబోయే తెలంగాణలో మేజర్ నోటిఫికేషన్ గురుకుల టీచర్స్. సో బీఈడి వాళ్ళకు మాత్రమే ఇది. సో టీజీటీ పీజీటీ ఉంటుంది ఇందులో. టీజీటీ అయినా 300 మార్క్సే, పీజీటీ అయినా 300 మార్క్సే. మరి క్వాలిఫికేషన్ టీజీటీకి ఏమో డిగ్రీ ప్లస్ బీఈడి ప్లస్ టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. పీజీటీకి ఏమో పీజీ ప్లస్ బీఈడి, నో నీడ్ టెట్ అవసరం లేదు. ఫ్యూచర్లో టెట్ అవసరం. ఏంటిది? పేపర్ 3 అవసరం. ఫ్యూచర్లో దీనికి పేపర్ 3 అవసరం. ఇప్పుడైతే టెట్ అవసరం లేదు. పీజీ ప్లస్ బీఈడి ఉండాలి, దానికేమో డిగ్రీ ప్లస్ బీఈడి ఉండాలి. మరి 300 మార్కులే. సిలబస్లు సేమ్, 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ అంటే మన భాషలో మెథడాలజీ 100 మార్క్స్, అండ్ పేపర్ 3 కంటెంట్ 100 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 100 బిట్స్ 100 మార్క్స్. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 1/4 కట్ అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఈజ్ దేర్, 0.25 కట్ అవుతుంది. అంటే 4 క్వశ్చన్ రాంగ్ అయితే 1 మార్క్ పోతుంది. 5 క్వశ్చన్లో 1 క్వశ్చన్ కరెక్ట్ అయి 4 క్వశ్చన్ రాంగ్ అయితే నీ మార్కులు 0. అదేనా? అందుకనే గురుకుల రాసేటప్పుడు ఈవెన్ టీజీటీకైనా, పీజీటీకైనా, జేఎల్కైనా, డిఎల్కైనా గురుకుల ఏ జాబ్, ఈవెన్ పీజీటీ అయినా, లైబ్రరీన్ అయినా, ఆర్ట్ అయినా, క్రాఫ్ట్ అయినా, మ్యూజిక్ అయినా, సాఫ్ట్నర్స్ అయినా, ఏదైనా గురుకులలో నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. క్లియర్? ఇంకో విషయం ఏంటంటే ఒక్క జనరల్ స్టడీస్ అనేది బైలింగ్వల్ వస్తుంది లాస్ట్ గురుకుల నుంచి. ఫస్ట్ 2 గురుకుల్లో జనరల్ స్టడీస్ కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చింది. బట్ లాస్ట్ ఇయర్ గురుకుల జనరల్ స్టడీస్ బైలింగ్వల్, తెలుగు అండ్ ఇంగ్లీష్లో వస్తుంది. బట్ కంటెంట్ మెథడ్ స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం, స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఓకే. సో నీకు స్కూల్ అసిస్టెంట్లో మెథడాలజీ ఎన్ని మార్కులు ఉంది? 16 మార్క్స్ ఉంది. బట్ ఇక్కడ 100 మార్కులు ఉంటుంది. మరి అక్కడ 16 మార్క్స్ 32 బిట్స్, ఇక్కడ 100 మార్కులు 100 బిట్లు. సిలబస్ సేమ్, సిలబస్ సేమ్. ఓకే. కంటెంట్ ఇక్కడ 100 మార్కులు, స్కూల్ అసిస్టెంట్లో 44 మార్క్స్, 88 బిట్స్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ అక్కడ, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఇక్కడ. అక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. అక్కడ బైలింగ్వల్ వస్తుంది, ఇక్కడ ఓన్లీ స్ట్రిక్ట్ ఇన్ ఇంగ్లీష్ మీడియం వస్తుంది. ఇక్కడ 100 మార్కులు అంటే 300 మార్క్స్. ఓకే. టీజీటీకి టెట్ అవసరం, పీజీటీకి పీజీ ప్లస్ బీఈడి, నో నీడ్ టెట్. సో ఇప్పుడు టీజీటీకి టెట్ అవసరం ఉన్నాడు కాబట్టి మరి 300 మార్కులు వస్తే జాబ్ ఎట్లా ఇస్తారు? మరి 20% వెయిటేజ్ ఉంటుంది కదా, వెయిటేజ్ ఉంటుంది కదా. సో సపోజ్ నీకు సరే ఇదే స్టూడెంట్కి టెట్లో 16 మార్కులు వచ్చినాయి. మరి గురుకులలో టీజీటీలో నీకు 300 మార్కులకు ఒక 200 మార్క్స్ వచ్చినాయి అనుకో. 200/300 ఇంటూ 20 80% తీయాలి. టెట్ 20% ఇది కదా. సరే ఇది పక్కన పెట్టండి, ఇది పక్కన, దీని వరకు చేద్దాం. ఫస్ట్ 200 మార్క్స్ వచ్చినాయి టీజీటీలో. 200/300 ఇంటూ 80% తీసి 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 3 1 జా 3 6 జా 18, 6.6 అంటే 48 పాయింట్ సంథింగ్ వస్తుంది. ప్లస్ 16 ప్లస్ 48.6/20/100 24 16 24 64.6 ఎగ్జాక్ట్లీ. సరే ఇది 80 100
ఇది మార్క్స్. క్లియర్? 80 మార్కులకి ఇది, 20 మార్కులకి ఇది, 100 మార్కులకి ఇది. నాకు 300కి 200 వచ్చినాయి 64 వేసిరింది అనొద్దు. అర్థమైందా? 200 వేస్తే 64 వేసిరింది అనొద్దు. టెట్ ఇక్కడ ఉంది, 48 వేసినావు, 200 వస్తే నీకు 48 వచ్చినట్టు. 100%లో 80% తీస్తారన్నట్టు టీజీటీకి. సరే సపోజ్ టీజీటీకి ఇదే విద్యార్థికి 250 వచ్చినాయి. టీజీటీలో 250/300 ఇంటూ ఎంత? ఇంటూ 100. 100 అని అవసరం లేదు కదా, 100 అవసరం లేదు అసలు, ఇంటూనే లేదు. అన్ని మార్కులకు అన్ని మార్కులే ఉంటాయి. 250 ఉంటాయి. ఇంక 80 అంటే ఏమనుకున్నా, ఇది కూడా 80 అది కూడా 80 అని. ఏమవసరం, ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు. టెట్ అవసరం లేదు కాబట్టి. క్లియర్? సో దీనికి టెట్ అవసరం. క్లియర్? ఎక్కడైతే టెట్ ఉంటుందో దానికి 20% వెయిటేజ్. ఎక్కడైతే ఏం లేదు, స్కూల్ అసిస్టెంట్లో, హెచ్జిటీలో, గురుకుల టీజీటీలో, మోడల్ స్కూల్ టీజీటీలో, ఇంకా అంతే. టెట్ ఎక్కడ అవసరం లేదు. ఇక మిగతా అంతా పీజీ ప్లస్ బీఈడి అట్లా అడుగుతుంటాడు. క్లియర్? ఫ్యూచర్లో అడగచ్చు, పేపర్ 3 అడగచ్చు. సో అదొకటి నేర్చుకోండి. 300 మార్కులకి ఇది టీజీటీ పీజీటీ సిలబస్. ఇది క్వాలిఫికేషన్స్ సేమ్, డిగ్రీ ప్లస్ బీఈడి ప్లస్ ఇది నో నీడ్ టెట్ టీజీటీ. నెక్స్ట్ మోడల్ స్కూల్ టీచర్స్ ఈక్వల్ టు స్కూల్ అసిస్టెంట్ సిలబస్. అమ్మా తెలుగు పండిట్ అయినా అంతే, సేమ్ తెలుగు, జనరల్ స్టడీస్ తెలుగు మెథడ్, తెలుగు కంటెంట్. జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ మెథడ్, ఇంగ్లీష్ కంటెంట్. లాంగ్వేజ్ ఏ సబ్జెక్ట్ అయినా సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇది 2 పేపర్లు. జనరల్ స్టడీస్ కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఈవెన్ స్కూల్ అసిస్టెంట్లో కూడా జీకే, పర్స్పెక్టివ్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషాలజీ ఉందా? ఆ 20 మార్కులు కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. 60 మార్కులు ఏమో సబ్జెక్ట్ వైజ్గా, కంటెంట్ 44 మార్క్స్ అండ్ మెథడాలజీ 16 మార్క్స్. అక్కడనేమో బిట్స్ ఎక్కువ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. 80 మార్కులు 160 బిట్స్. ఇక్కడనేమో 100 బిట్లు 100 మార్కులు ప్రతి పేపర్ కూడా. అక్కడనేమో పేపర్ బైలింగ్వల్ వస్తుంది, అంటే తెలుగు వాళ్ళకి తెలుగే, నో బైలింగ్వల్. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషే, హిందీ వాళ్ళకి హిందీ, లాంగ్వేజ్ వాళ్ళకు వాళ్ళ లాంగ్వేజ్ ఏదో అది. మిగతా సబ్జెక్ట్ మ్యాథ్స్, బయోసైన్స్, సోషల్, ఫిజికల్ సైన్స్కు బైలింగ్వల్ వస్తుంది పేపర్. ఏది స్కూల్ అసిస్టెంట్ అనేది. గురుకుల స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఈ 2 పేపర్లు. లాంగ్వేజ్ వాళ్ళకి ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్. క్లియర్? ఇది టీజీటీ పీజీటీ. మోడల్ స్కూల్ టీచరు స్కూలర్స్ లాంగ్వేజ్ వాళ్ళకైతే సేమ్ లాంగ్వేజ్, ఎవరు తెలుగు ఇంగ్లీషు వాళ్ళ లాంగ్వేజ్లో పేపర్ వస్తుంది. బట్ బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. సిలబస్ సేమ్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ సిలబసే, కంటెంట్, మెథడ్. 80 మార్కులు ఇది కూడా 80 మార్కులే, 160 బిట్సే. బట్ ఇది 100 మార్కులు. ఎందుకు 100 మార్కులు? ఇది పీజీ ప్లస్ బీఈడి, నో నీడ్ టెట్. ఎక్స్ట్రా ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది ఇందులో ప్రతి సబ్జెక్ట్ వాళ్ళకు కూడా. అది 80 మార్కులు, ఇది 100 మార్కులు. ఎక్స్ట్రా ఇంగ్లీష్ ఉంటుంది ఇలా. క్లియర్? ఇది టీజీటీ పీజీటీ, మోడల్ స్కూల్ టీచర్. అంటే నువ్వు మోడల్ స్కూల్ టీచరు, స్కూల్ అసిస్టెంట్, గురుకుల టీచరు కలిపి ప్రిపేర్ కావాలి. కంటెంట్ మెథడ్ సేమ్, ఇళ్ళ కంటెంట్ మెథడ్. పీజీ ప్లస్ బీఈడి ప్లస్ టెట్ పేపర్ 2 క్వాలిఫై అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 5 టీచర్ జాబ్స్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ అనే. పీజీ ప్లస్ బీఈడి ఉండి టెట్ పేపర్ 2 క్వాలిఫై అయితే మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ పీజీటీకి ఎలిజిబుల్, గురుకుల టీజీటీ పీజీటీకి ఎలిజిబుల్ అండ్ స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్. మళ్ళీ దీంతో పాటు జేఎల్ కూడా ఎలిజిబుల్. పీజీ ప్లస్ బీఈడీనే జేఎల్ కూడా. బట్ డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది. ఓకే? ఇది మోడల్ స్కూల్ టీచర్స్ మంచి. స్కూల్ అసిస్టెంట్ అంటే టీజీటీ పీజీటీ క్వాలిఫికేషన్ పీజీ ప్లస్ బీఈడీ, నో నీడ్ టెట్. డిగ్రీ ప్లస్ బీఈడీ, టెట్ పేపర్ 2. ఓకే? స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. డిఎస్సి మాత్రం బైలింగ్వల్. ఇది కూడా నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు, ఓన్లీ గురుకులనే నెగిటివ్ మార్కింగ్. సో ఈఎంఆర్ఎస్ ఆల్రెడీ అది అయిపోయింది, అప్లికేషన్ డేట్ కూడా అయిపోయింది కదా.
సో ఈఎంఆర్ఎస్ సింపుల్గా చెప్పాలంటే ఈఎంఆర్ఎస్ ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సింపుల్గా చెప్తాను నేను మీకు. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, టైర్ 1 అంటారు దాన్ని. సేమ్ గురుకుల జనరల్ స్టడీస్ ఏముంటుందో సేమ్ ఆల్మోస్ట్ అదే జనరల్ స్టడీస్ ఉంటుంది. ఒక లాంగ్వేజ్ ఎక్స్ట్రా ఉంటుంది. అది క్వాలిఫై అయిన ఒక పోస్ట్కి 10 మందిని ఎంపిక చేస్తారు మెయిన్స్కి. ఇంకో పేపర్ టైర్ 2 ఏంటంటే కంటెంట్ మెథడ్. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇప్పుడు నేను ఇప్పటిదాకా టీజీటీ పీజీటీ కంటెంట్ మెథడ్ గురుకుల్లో 2 పేపర్లు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ ఏమో 60 మార్కులకు ఉంటుంది. అదే కంటెంట్ మెథడ్ మెయిన్స్లో, బట్ స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం పేపర్. ఇంగ్లీష్ మీడియం ఆర్ హిందీలో రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం రాసుకోవచ్చు. అర్థమైందా? క్లియర్? ఇదంతా ఈఎంఆర్ఎస్ సంబంధించి. ఎగ్జామ్ కూడా నెక్స్ట్ మంతే ఉంది, డిసెంబర్లో ఉంది. ఇప్పటికల్లా మీరు కంప్లీట్ చేసుకుంటే ఈఎంఆర్ఎస్ కూడా రాసుకోవచ్చు. సేమ్ ఈఎంఆర్ఎస్ సిలబసే కేవీఎస్ అండ్ ఎన్విఎస్. సార్ చెప్పిందా? కేవీఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ గురించి చెప్పింది కదా. సేమ్ 3 సెంట్రల్ టీచర్ జాబ్స్ అన్నిటికీ టైర్ 1 టైర్ 2 ఉంటుంది. టైర్ 1 అనేది ప్రిలిమ్స్, టైర్ 2 అనేది మెయిన్స్. జనరల్ స్టడీస్ నువ్వు ఇక్కడ గురుకుల జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నా సెంట్రల్ టీచర్, బట్ టీజీటీకి C-TET ఉండాలి, పీజీటీకి అవసరం లేదు. ఇదివరకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇందులో ఉండే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాం క్లియర్గా. ఇప్పుడు నీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక గంట పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే గురుకుల ప్రిపేర్ అయినా కూడా మనకు అన్ని ఈఎంఆర్ఎస్ ఇక్కడ మీకు ఈజీగా తెలిసిపోతుంది. డిఫరెన్స్ ఆఫ్ ది సిలబస్ ఈఎంఆర్ఎస్, కేవీఎస్, ఎన్విఎస్ అండ్ మిలిటరీ అండ్ రైల్వే టీచర్స్, గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్, బీఈడి వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీ ఉన్నాయో చూడండి. బీఈడి వాళ్ళకు స్పెషల్లీ మాకేజీటీ లేదు అంటారు మళ్ళీ బీఈడి వాళ్ళకు ఉన్నదే ఒక ఎగ్జిటీ పాపం. నువ్వు కొట్టాలనుకుంటే ఇన్ని ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఉందా, మోడల్ స్కూల్లో టీజీటీ పీజీటీ ఉందా, 1 2 3 4 5 ఒక్కొక్క దాంట్లో 2 ఇది ఇళ్ళ 2 రైల్వే టీచర్ 2 ఈయనే 10 ఉన్నాయి. 10 20 టీచర్ జాబులు. ఒక్క కంటెంట్ మెథడ్ చదివితే గట్టిగా ఇంగ్లీష్ మీడియం దగ్గర నువ్వు చదివితే గట్టిగా జనరల్ స్టడీస్ మీద నువ్వు తరోగా ఉంటే ఏ టీచర్ ఇప్పటికీ 20,000 రెడీగా ఉన్నాయి. కొట్టరు అంటే కొట్టరు. ఎంఆర్ఎస్ ఉంది, నిన్న మొన్న ఎన్విఎస్ వచ్చింది, కేవీఎస్ వచ్చింది. ఎక్కడైనా మన తెలంగాణలో కూడా ఉన్న స్కూల్లో పోవచ్చు, లేకపోతే ఇండియాలో ఎక్కడైనా పోవచ్చు. నువ్వు చూడండి డిఫరెన్స్ ఆఫ్ ది సిలబస్. సో ఇదంతా కలిపి ఒకటే కోచింగ్ ఇస్తున్నాం మనం, అన్నిటికీ ఉపయోగపడేటట్టు. ఒక్క డిఎస్సి తీసుకోవడంతో లాభం లేదు. ఓన్లీ డిఎస్సి అంటారు, ఎందుకంటే తెలుగు మీడియం అంటారు. ఫ్యూచర్ మొత్తం డిఎస్సి కూడా ఇంగ్లీష్ మీడియంలో అవుతుంది. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు, గురుకుల స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియంకే ప్రిఫరెన్స్ ఇస్తారు తల్లిదండ్రులు కూడా. ఇలా మీకు కొంతమందికి పిల్లలు ఉండొచ్చు, అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తారా లేదా? ఎవరైనా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు. అందుకనే తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ గుర్తించి తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేస్తుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ అట్లా స్టార్ట్ చేయబోతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కొత్తగా 25 ఎకరాల్లో. మొత్తం సమూహ గురుకులాలు, అక్కడనే హాస్టల్, అక్కడనే మొత్తం ప్లే గ్రౌండ్స్, అక్కడనే మొత్తం స్టడీ ఎక్సలెంట్ కాబోతుంది కమింగ్ అకాడమిక్ ఇయర్ నుంచి. సో ఫ్యూచర్ మొత్తం మీరే. సో కాబట్టి మీకు ఇందాక చెప్పాను, గురుకులలో పేపర్ 1 జిఎస్ ఉంటుంది, పేపర్ 2 మెథడాలజీ ఉంటుంది, పేపర్ 3 కంటెంట్ ఉంటుంది. టీజీటీకి అయితే డిగ్రీ ప్లస్ బీఈడి, C-TET కానీ టెట్ కానీ, పీజీ ప్లస్ బీఈడి నో నీడ్ టెట్. మోడల్ స్కూల్ టీచర్స్ డిగ్రీ ప్లస్ బీఈడి టెట్ కానీ C-TET కానీ, పీజీ ప్లస్ బీఈడి నో నీడ్ టెట్. సో స్కూల్ అసిస్టెంట్ డిగ్రీ ప్లస్ బీఈడి టెట్ పేపర్ 2 కానీ C-TET కానీ, ఇది 80 మార్క్స్. ఓకే, మోడల్ స్కూల్ టీచర్స్ ఇక్కడ టీజీటీ 80 మార్క్స్, పీజీటీ 100 మార్కులు, టీజీటీ 300 మార్క్స్, పీజీటీ 300 మార్క్స్. ఇక్కడ ప్రిలిమ్స్ మైన్స్ ఉంటుంది, టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1 ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఎగ్జామినేషన్ OMR షీట్, అబ్జెక్టివ్, మోడ్ ఆఫ్ టోటల్ 100 మార్క్స్. అంటే ఒక పోస్ట్కి 10 మందిని. ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:10 అగైన్స్ ద నోటిఫైడ్ ఆఫ్ వేకెన్సీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అంటే ఒక పోస్ట్ ఉంటే 10 మందిని మెయిన్స్కి ఎంపిక చేస్తారు.
సో టైప్ 2 ఏంటంటే ఇక్కడ ఉన్న కంటెంట్ మెథడ్, ఇక్కడ ఉన్న కంటెంట్ మెథడ్, ఇక్కడ ఉన్న కంటెంట్ మెథడ్ టైప్ 2. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. సో నువ్వు ఇంగ్లీష్ మీడియంలో తరవగా ఉన్నట్టయితే జస్ట్ నువ్వు ప్రిలిమ్స్ ఇక్కడ క్వాలిఫై అయితే ఒక పోస్టుకు 10 మందిని ఎంపిక చేస్తారు. కాబట్టి నువ్వు 1000 పోస్టులు ఉంటే 10,000 మందిని చేస్తారు, 100 ఉంటే 1000 మందిని చేస్తారు, 100 ఉంటే 1000 మందిని చేస్తారు. మరి అందులో కొట్టుకోవచ్చు నువ్వు ఈజీగా. నువ్వు ఇక్కడ కంటెంట్ మీద ఎట్లా చదువుతున్నావు, మరి ఇట్లా ఇవన్నిటికీ ఉపయోగపడేట్టు ప్రిపేర్ కావాలి మీరు. ఇవన్నిటికి ఉపయోగపడి ప్రిపేర్ కావాలంటే 6 నెలలు టైం ఇవ్వాలి నాకు. మీరు 6 నెలలు టైం ఇవ్వాలి పక్కా. ఓకే, దాని ప్రకారం మీరు జాబ్ కొట్టుకోవచ్చు. సో ఏదో ఒకటి ఇది తీసుకున్న 6 నెలలు ఉండాలి, ఇది తీసుకున్న 6 నెలలు ఉండాల్సిందే, ఇది తీసుకున్న 6 నెలలు ఉండాల్సిందే. మరి 6 నెలల నుండి మొత్తం ప్రిపేర్ అవుతావా, ఒకటే ప్రిపేర్ అవుతావా? మొత్తం ప్రిపేర్ అయితే నీకు జాబ్ తర్వాత అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరుగుతుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరిగితే ఇవే కాదు, ఇంకా నీకు ఇంటర్నేషనల్ స్కూల్లో, మంచి మంచి స్కూల్లో, మంచి మంచి కాలేజీలో, కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సిలబస్ అవుతాయి. ఈ కంటెంట్ ఏంది ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటుంది. ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సిలబస్ మొత్తం ఉంటుంది. నువ్వు కార్పొరేట్ నారాయణ, చైతన్య, నువ్వు ఎక్కడ ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా నువ్వు ఈ కంటెంట్ నాలెడ్జ్ పెంచుకుంటే లక్షల శాలరీ వస్తుంది. ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ గోల్. మిస్ అయితే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆడిపోతుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ పోతుందా? పోతే కదా. సో మన మంచి కోసమే అనుకోని మనం ప్రైవేట్ కాలేజీలో, కార్పొరేట్ కాలేజీలో లక్షలు వస్తాయి. మధ్యలో మళ్ళీ ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తే మళ్ళీ అదే నాలెడ్జ్ వస్తుంది, మళ్ళీ జాబ్ కొట్టవచ్చు. ఓకే, సో కాబట్టి బీఈడి వాళ్ళకు బెస్ట్ టెట్ క్వాలిఫై అయి మంచి మార్కులు ఉంటే ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ తీసుకోండి. సో ఈ 3 కలిపి కూడా చెప్తున్నాం, ఈ 3 కలిపి చెప్తున్నాం. ఈ సిలబసే యూజ్ఫుల్ టు EMRS, KVS, NVS, మిలిటరీ స్కూల్స్, రైల్వే టీచర్స్ అంతా కలిపి చెప్తున్నాం అన్నట్టు. బైలింగ్వల్లో ఉంటుంది. నువ్వు ఇంగ్లీష్లో రాసుకోవాలంటే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగు రాసుకోవాలంటే తెలుగు రాసుకోవచ్చు. నీకు మెటీరియల్ ఎట్లా కావాలంటే తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియం ఇస్తాం, ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియం ఇస్తాం. ఎగ్జామ్స్ తెలుగు మీడియం ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. ఎట్లా కావాలంటే అట్లా ప్రిపేర్ కావచ్చు. ఇంటెన్సివ్ బ్యాచ్ ఇది. సో డిఫరెన్స్ ఆఫ్ ది సిలబస్ అనేది మీకు ఐడియా ఉండటానికి చెప్తున్నాను. సో JLS, DLS కూడా త్వరలో నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఈవెన్ గురుకులలో ఇందాక చెప్పాను కదా, గురుకులలో మాత్రమే JLకి PG+B అడుగుతున్నాడు. గురుకులలో మాత్రమే PG+B అడుగుతున్నాడు. సో మీరందరూ BE చేసారు, ఎంతమంది PG వాళ్ళు ఉన్నారు? మీరందరూ ఎలిజిబులే. JL కాంచి, PGT కాంచి, PG+BED TET పేపర్ 2 క్వాలిఫై అయితే JL, PGT, TGT, మోడల్ స్కూల్ టీచర్, TGT, PGT, స్కూల్ అసిస్టెంట్ ఇవన్నీ ఎలిజిబులే. ఇంకో విషయం ఏంటంటే దిస్ జనరల్ స్టడీస్ కామన్ ఫర్ ఆల్ TGT, PGT, JL, DL. ఈ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతే నీకు TGTలో అదే జనరల్ స్టడీస్, PGTలో అదే జనరల్ స్టడీస్, JLలో అదే జనరల్, ఈవెన్ DL ఆల్సో జనరల్ స్టడీస్ సేమ్. ఇంకా జనరల్ స్టడీస్ ఎక్కడెక్కడ వస్తుంది నీకు? గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్ 1, గ్రూప్ 3లో ఫస్ట్ పేపర్ 1, గ్రూప్ 4లో ఫస్ట్ పేపర్ 1, GPO, TGPSC పెట్టే అన్ని ఎగ్జామ్స్లో ఫస్ట్ పేపర్ ఏంటి? జనరల్ స్టడీస్. SI కానిస్టేబుల్ ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, కానిస్టేబుల్ జనరల్ స్టడీస్. సో నువ్వు జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయితే ఈవెన్ సెంట్రల్ టీచర్ జాబ్స్ ఆల్సో జనరల్ స్టడీస్. ఓన్లీ DSCలో అయితే జనరల్ స్టడీస్ రాదు కదా. జనరల్ స్టడీస్ వేరే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వేరే. అర్థమైందా? జనరల్ స్టడీస్ వేరే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వేరే. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ DSCలో 10 మార్కులు ఉంటుంది. మరి జనరల్ స్టడీస్ టోటల్ 100 మార్క్స్ ఏముంటుంది కదా జనరల్ స్టడీస్లో? జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, మూమెంట్, కల్చర్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్, అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, అండ్ జనరల్ ఇంగ్లీష్. అండ్ టీచర్ కాబట్టి నువ్వు ఎక్స్ట్రా అన్ని జనరల్ స్టడీస్ కన్నా ఎక్స్ట్రా ఏముంటుందంటే టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్. నువ్వు టీచర్ కాబట్టి టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఎక్స్ట్రా ఉంటుంది. ఇక జనరల్ స్టడీస్ అది ఒక్కటి కాకుండా మిగతా అన్నీ కూడా నువ్వు SI కానిస్టేబుల్లో జనరల్ స్టడీస్ సేమ్, అది గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాటిలో మాత్రం టీచింగ్ అప్టిట్యూడ్, మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్ ఉండదు అంతే.
మిగతా జనరల్ స్టడీస్ మొత్తం నువ్వు కూడా అన్ని ప్రిపేర్ అయినట్టే నువ్వు ఇక అర్థమైందా. నువ్వు గ్రూప్ 1 ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ సేమ్, గ్రూప్ 2 ఫస్ట్ పేపర్ పేపర్ 1, గ్రూప్ 3 ఫస్ట్ పేపర్ పేపర్ 1 జిఎస్, గ్రూప్ 4 ఫస్ట్ పేపర్ జిఎస్, జీపీఓ ఫస్ట్ పేపర్ జిఎస్, ఎస్ఐ కానిస్టేబుల్ ఫస్ట్ పేపర్ జిఎస్. మనకు ఎక్స్ట్రా ఏముంటుంది టీచర్ కాబట్టి ఏముంటుంది, టీచింగ్ అప్లైడ్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎక్స్ట్రా ఉంటుంది. అదే ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ కాబట్టి ఏముంటుంది ఎక్స్ట్రా, పోలీస్ అప్టిట్యూడ్ ఉంటుంది, పోలీస్ అప్టిట్యూడ్ ఉంటుంది. క్లియర్. సో అదే డిఫరెన్స్ ఇక. అందుకనే జనరల్ స్టడీస్ నువ్వు తరువుగా ఉంటే సెంట్రల్ టీచర్ జాబ్స్కి అండ్ స్టేట్ టీచర్ జాబ్స్ కూడా పనికి వస్తుంది నీకు అన్నిటికీ. దీనికే కాదు ఈవెన్ గ్రూప్స్ కూడా పనికి వస్తుంది. రేపొద్దున జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది, నువ్వు ఈ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయితే 70% ప్రిపేర్ అయినట్టే. ఇంకో ఒక 30% రెవెన్యూ చట్టాల మీద వాటి మీద వీటి మీద క్వశ్చన్లు వస్తాయి కొద్దిగా. సెక్రటబిలిటీ అని ఉంటుంది, సెక్రటబిలిటీ అథమెటిక్ రీజనింగ్ అది కవర్ అయిపోద్ది. క్లియర్. సో ఇది పెడగాజీ, నువ్వు ఆల్రెడీ టీజీటీ పీజీటీలో చదివి పెడగాజే ఇది. అంటే 2 పేపర్లు సేమే. నువ్వు టీజీటీ పీజీటీలో చదివే కదా, టీజీటీ పీజీటీలో చదివే కదా. ఓ ఏడుందో అది సరే. టీజీటీ పీజీటీలో కూడా 2 పేపర్లు ఉంటాయి. ఓకే. ఇక్కడ కంటెంట్ 100 మార్క్స్, సిలబస్ అక్కడ టీజీటీ పీజీటీకి ఏంటిది స్టాండర్డ్ స్కూల్ టు ఇంటర్, స్కూల్ టు ఇంటర్ ఉంటుంది. బట్ ఇక్కడ జేఎల్కి మాత్రం డిగ్రీ టు పీజీ స్టాండర్డ్. ఈ ఒక్క కంటెంటే డిఫరెంట్. అంటే నువ్వు స్కూల్ టు పీజీ స్టాండర్డ్ వరకు కంటెంట్ కనుక తరోగా ఉన్నట్టయితే యూ కెన్ రైట్ ఎక్సలెంట్ జేఎల్ రాసుకోవచ్చు, పీజీటీ రాసుకోవచ్చు, టీజీటీ రాసుకోవచ్చు, స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు. ఈవెన్ సెట్ టు నెట్ ఉన్నా కూడా డిఎల్స్ కూడా సేమ్ సిలబస్, జనరల్ స్టడీస్ కామన్ కంటెంట్, డిగ్రీ టు పీజీ స్టాండర్డ్. ఇక్కడ 2 పేపర్లు ఉన్నాయి, అక్కడ 3 పేపర్లు ఉన్నాయి. ఎందుకు డిఫరెన్స్ ఎందుకు? ఇక్కడ 2 పేపర్లు ఉన్నాయి, అక్కడ 3 పేపర్లు ఉన్నాయి. ఎక్కడైతే బిఈడి అడుగుతాడో అక్కడ పెరగాజ్ ఉంటుంది. ఇక్కడ బిఈడి అడగలేదు, ఓన్లీ పీజీ. సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై కావాలి. బండ గుర్తు ఏంటంటే ఎక్కడైతే బిఈడి అడుగుతాడో అక్కడ పెరగాజీ పక్కా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లో ఉంటుంది, టీజీటీలో ఉంటుంది, పీజీటీలో ఉంటుంది, మోడల్ స్కూల్లో ఉంటుంది, గురుకుల టీచర్స్లో ఉంటుంది, ఈవెన్ జేఎల్లో కూడా ఉంటుంది. జనరల్ జేఎల్లో ఈ పేపర్ ఉండదు, ఈ 2 పేపర్లు ఉంటాయి. జనరల్ జేఎల్లో ఎందుకు? పీజీ క్వాలిఫికేషన్, నో నీడ్ బిఈడి. సో ఇక్కడ బిఈడి అడిగారు కాబట్టి కంపల్సరీ మెథడాలజీ ఉంటుంది. ఈ మెథడాలజీ ఆల్రెడీ మీరు టీజీటీ పీజీ చదివారు. సో మీరు చదవాల్సిన కంటెంట్ ఒకటి ఎక్స్ట్రా 100 మార్కులకు. సేమ్ ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పేపర్ విల్ బి స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఈ 2 పేపర్స్, ఇది మాత్రం బైలింగ్వల్, తెలుగు అండ్ ఇంగ్లీష్లో వస్తుంది. జనరల్ స్టడీస్ ఒకటి తెలుగు అండ్ ఇంగ్లీష్లో వస్తుంది. ప్రతి మార్క్ యాడే, నో ప్రిలిమినరీ. ఇది మనకు సెంట్రల్ టీచర్ జాబ్ అయితే ప్రిలిమినరీ, అది ప్రిలిమినరీ. ఒక పోస్ట్కి 10 మందిని ఎంపిక చేస్తారు. ఫస్ట్ అట్నే పెట్టారు గురుకుల. ఇప్పుడు మాత్రం ఇక్కడ 100 మార్కుల్లో 80 మార్కులు వచ్చినా జాబ్కి యాడ్ అవుతాయి. అందుకని నీకు డిసైడింగ్ పార్ట్ ఈ 2 పేపర్లు కాదు, ఇదే డిసైడింగ్ పార్ట్. ఎందుకంటే ఈ 2 మీ సబ్జెక్ట్లో నాలెడ్జ్ మీకు బాగానే ఉంటుంది. మరి ఇందులో జనరల్ స్టడీస్ అంటే సమస్తం జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషియాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ కల్చర్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, జనరల్ ఇంగ్లీషు, ఈ టీచింగ్ అప్టిట్యూడ్, మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఉంటాయి. అందులో మ్యాథ్స్ వాళ్ళకు, సైన్స్ వాళ్ళకు సోషల్ రాదు, సోషల్ వాళ్ళకు సైన్స్ మ్యాథ్స్ రాదు, అందరికి ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ కూడా ఉంటుంది కదా, అందరికి ఇంగ్లీష్ రాదు. సో అన్ని సబ్జెక్టులు ఉంటాయి. మరి మీ సబ్జెక్ట్ మీరు చదువుకోవడం ఈజీ కదా. ఇది ఎవరికైనా కోచింగ్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఈక్వల్ వస్తుంటాయి. బట్ ఇక్కడ నాలెడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పటి నుంచో ఉన్న నాలెడ్జ్ ఇంపార్టెంట్ చేసుకోవాలి. ఇక్కడ నీకు సైన్స్ రావాలి, సోషల్ రావాలి, మ్యాథ్స్ రావాలి, ఇంగ్లీష్ రావాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి, రోజు పేపర్ చదవాలి, అంత నాలెడ్జ్ ఉండాలి జనరల్ స్టడీస్లో మార్కు రావాలని. మరి ఇంకేం నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, ఈ మార్కు కూడా యాడ్ అవుతున్నాయి కదా. లైట్ తీసుకోవడానికి కాదు, క్వాలిఫైయింగ్ పేపర్ కాదు కదా అది. అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్. నీకు ఫ్యూచర్లో జనరల్ స్టడీస్ లేని ఈవెన్ డిఎస్ఏ కూడా పెట్టవచ్చు నెక్స్ట్. అందుకని జనరల్ స్టడీస్ మీద తరోగా ఉంటే, ఎందుకంటే నీ నాలెడ్జ్ని సమస్తం టెస్ట్ చేయడమే దాని ఉద్దేశం. నువ్వు పోయి కాబోయే విద్యార్థుల్ని భారత బాగుపౌరులుగా తీర్చిదిద్దాలంటే నీకు ఫస్ట్ నాలెడ్జ్ రావాలి. వారికి నాలెడ్జ్ పెంచాలంటే ఫస్ట్ నీకు నాలెడ్జ్ ఉండాలి కదా. టెట్ ఎందుకు పెట్టిరు మరి?
టెట్ ఎందుకు పెట్టారు? ఎలిజిబిలిటీ టెస్ట్. ఇప్పుడు ఒక స్కూల్లో మ్యాథ్స్ టీచర్ ఉంటారు, సైన్స్ టీచర్ ఉంటారు, సోషల్ టీచర్ ఉంటారు, తెలుగు టీచర్ ఉంటారు. సపోజ్ మ్యాథ్స్ టీచరు వాళ్ళకు ఆయన ఏదో సిక్ అయ్యి ఒక 5 సంవత్సరాలు లీవ్ పెట్టుకుండు. 5 సంవత్సరాలు లీవ్ పెట్టుకుండు. ఆ పోస్ట్ అట్లనే ఉంటుంది కదా. మరి ఆ స్కూల్లో మ్యాథ్స్ ఎవరు చెప్పాలి? సైన్స్ టీచర్ చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ రోడ్ టెట్ ఈయన మ్యాథ్స్ టెస్ట్ చేసినాం మనం, మ్యాథ్స్ నాలెడ్జ్ ఉంది నాకు, కాబట్టి ఈయన మ్యాథ్స్ చెప్పగలడు. ఎందుకు టెట్ పెడతారు అనుకుంటురా? ఇందుకే పెడతారు. సపోజ్ ఆ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ లేకపోతే ఇక అటే పోతుందా? అట్నే వదిలేస్తారు, గాలికి వదిలేస్తారా? వేరే సైన్స్ టీచర్ చెప్పాలి. అదే సైన్స్ టీచర్ పోయిందనుకో మ్యాథ్స్ టీచర్ సైన్స్ చెప్పాలి. సోషల్ టీచర్ కూడా తెలుగు సార్ చెప్పాలి, తెలుగు పోతే సోషల్ సార్ చెప్పాలి. ఆ నాలెడ్జ్ పెంచుకొని ఉంటారు కదా. సో కాబట్టి అట్లా మనకు ఇప్పుడున్న టీచర్లకు కూడా ఎత్తి పెట్టుకుంటే అర్థం చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇప్పుడు మన ఫోన్ ఉంటుంది, 5 నెలలకోసారి 6 నెలలకోసారి అప్డేట్ చేసుకోంటుంది. ఎప్పుడు పాత ఫోన్ లెక్కనే వాడతాం మనం. ఎప్పటికప్పుడు ట్రెండ్ చేంజ్ చేస్తూ ఉండాలి. మన మైండ్ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే మనకు ఎప్పుడు వేరే వాళ్ళకి లేని అదృష్టం మనకు ఉందన్నట్టు, అప్డేట్ అన్నట్టు. వేరే జాబ్ వాళ్ళకి లేదు కదా అట్లా. వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాస్తారు. మొన్నటిదాకా వీళ్ళు కూడా రాశారు, బట్ టెట్ అనేది వచ్చింది వీళ్ళకు. ఓకే. సో జనరల్ జేఎల్స్ అండ్ డిఎల్స్ ఇందాక చెప్తాను. గురుకుల జేఎల్స్, గురుకుల డిఎల్స్ చెప్పాను. జనరల్ జేఎల్స్ 300 మార్క్స్ అండ్ ఇక్కడ కూడా ఇక్కడ 200 మార్క్స్. ఇది ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ ఇందాక పీజీ మాత్రమే, నో నీడ్ బిఈడి, నో నీడ్ బిఈడి. గురుకుల మాత్రమే బీఈడి అంటారు జేఎల్కి. డిఎల్స్కి పీజీ సెట్ ఆర్ నెట్ క్వాలిఫై కావాలి, అక్కడ ఓన్లీ పీజీ. మరి జనరల్ ఇక్కడ 200 ఇక్కడ 300 మార్క్స్ ఉంటుంది. సారీ 300 మార్క్స్ అయితే 300 మార్క్స్ అయితే 150 మార్క్స్ 150 మార్క్స్. జనరల్ స్టడీస్ 150, కంటెంట్ 150. ఏంటి కంటెంట్? ఇది డిగ్రీ టు పీజీ స్టాండర్డ్. జేఎల్ అండ్ డిఎల్ సిలబస్ సేమ్, క్వాలిఫికేషన్స్ డిఫరెంట్. క్వాలిఫికేషన్స్ డిఫరెంట్. దీనికి పీజీ అవుతారు, దీనికి పీజీతో పాటు సెట్ ఆర్ నెట్ ఉండాలి డిఎల్స్కి. గురుకుల జేఎల్కి మాత్రం పీజీ ప్లస్ బిఈడి అడతాడు. అంటే నువ్వు పీజీ ప్లస్ బిఈడి ఉండి టెట్ పేపర్ 2 క్వాలిఫై అయినట్టయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ జనరల్ జేఎల్, గురుకుల జేఎల్, పీజీటీ, టీజీటీ, గురుకుల అండ్ మోడల్ స్కూల్ టీచర్ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్సో. దాదాపు ఆల్ కామన్ సిలబస్. నువ్వు సిలబస్ స్కూల్ స్టాండర్డ్ నుంచి పీజీ స్టాండ్ వరకు నువ్వు తరోగా ఉన్నట్టయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఈసారి జాబ్ క్యాలెండర్ ఇవన్నీ ఉండబోతున్నాయి. నువ్వు ఒక్కొక్కటి చదవాలంటే సంవత్సరం పడుతుంది. అందుకని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చినాక చదవాలంటే కాని పని అది. సో గ్రూప్ 1 తెలిసింది మీకు 6 పేపర్లు ఉంటాయి. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ ఇందాక చెప్పాను కదా, జిఎస్ గ్రూప్ 1. సో పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇదంతా జనరల్ స్టడీ. పేపర్ 2 హిస్టరీ కల్చర్ ఇట్లా, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6. పేపర్ 1 జిఎస్ ఇందాక మీరు చదువుకున్నదే, గురుకులలో చదువుకున్న జిఎస్ఏ. గ్రూప్ 2 జనరల్ స్టడీస్ ఉంటుంది, ఇంకో 3 పేపర్లు ఎక్స్ట్రా ఉంటాయి. సో పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండ్ పేపర్ 4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఈచ్ పేపర్ 150 మార్క్స్ ఉంటుంది. సింపుల్. గ్రూప్ 1 6 పేపర్స్, గ్రూప్ 2 4 పేపర్స్, గ్రూప్ 3 3 పేపర్స్, గ్రూప్ 4 2 పేపర్స్. ఇన్నిట్లో ఏంటి కామన్? జనరల్ స్టడీస్ కామన్. ఓకే. గ్రూప్ 3 3 పేపర్ జనరల్ స్టడీస్ కామన్. పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్. గ్రూప్ 4 పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ సెక్రటబిలిటీ పేపర్ 2. సో ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. సో మీకు ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కాబట్టి అంత మీకు అవసరం లేదు. బట్ మీరు గురుకుల ఇంటెన్సివ్ బ్యాచ్ తీసుకుంటే దట్ ఈస్ ద యూజ్ఫుల్ టు ఆల్ జిఎస్, ఆల్ ఎగ్జామ్స్, జీపీఓ సెక్రటబిలిటీ అండ్ జిఎస్. ఎస్ఐ సిలబస్ పేపర్ 1 జిఎస్, పేపర్ 1 జిఎస్, ఇంగ్లీష్, తెలుగు, మెయిన్స్, ఆర్థమెటిక్ అండ్ జనరల్ స్టడీస్. కానిస్టేబుల్ పేపర్ 1 జిఎస్, మెయిన్స్లో మళ్ళీ జనరల్ స్టడీస్ అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. సో ఇది మీకు ఉపయోగపడుతుంది రాబోయే నోటిఫికేషన్లో. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఆల్మోస్ట్ గ్రూప్ 1 పోస్ట్, గ్రూప్ 1 పోస్టే డిప్యూటీ ఎడ్యుకేషన్. దీంట్లో కూడా జనరల్ స్టడీసే ఉంటుంది.
జనరల్ స్టడీస్ లేని ఎగ్జామ్ లేదు ఒక డిఎస్సి తప్పించి. పేపర్ 2 ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 సార్ ఎక్సలెంట్, ఇందాక సూర్యాపేట సార్ వచ్చింది కదా, ఈ 2 పేపర్లు ఎక్సలెంట్గా చెప్తాడు. ఈ 2 పేపర్లు ఎక్సలెంట్గా చెప్తాడు. రాబోయే జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ నోటిఫికేషన్ ఇదే, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డైట్ లెక్చరర్స్, జనరల్ స్టడీస్ ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2. వీటి క్వాలిఫికేషన్ పీజీ ప్లస్ బిఈడి అయినా అడగొచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి. డైట్ లెక్చరర్స్కి అయితే ఎంఈడి అడుగుతాడు, పీజీ ప్లస్ ఎంఈడి అడుగుతాడు. ఓకే, అది క్వాలిఫికేషన్ అనేది క్లారిటీ నోటిఫికేషన్ టైంలో వస్తుంది. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి అయితే పీజీ ప్లస్ బిఈడి అడిగే ఛాన్స్ ఉంది. డైట్ లెక్చరర్స్కి ఎంఈడి అడుగుతాడు. సో ఫిజికల్ డైరెక్టర్స్ సేమ్ జనరల్ స్టడీస్ అండ్ కంటెంట్ మెథడ్. పీఈటీ ఆల్సో 100 మార్కులు. పీఈటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పీఈటీ 100 మార్కులకు ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ అండ్ మెథడ్స్. సో రేపటి నుంచి ఎక్సలెంట్గా హరికృష్ణ సార్, కళ్యాణ్ సార్ ఆధ్వర్యంలో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో జాయిన్ కాండి. ఈరోజు ఒక్కరోజే 50% అన్నిటికి కూడా. ఫీజుల వివరాలు ఎన్ని చెప్పినా కూడా ఫీజుల వివరాల గురించి చూస్తున్నట్టుంది మీరు. సో ఇక రామయ్యలో 4 టైప్స్ ఆఫ్ కోచింగ్. రామయ్యలో ఏంటి, మీకు కావాల్సింది కూడా ఆఫ్లైన్ కోచింగ్ కావాలన్నా, ఆన్లైన్ కోచింగ్ కావాలన్నా, ప్రింటెడ్ మెటీరియల్స్ కావాలన్నా, టెస్ట్ సిరీస్ కావాలన్నా. ఎందుకంటే ఏముంటుంది చెప్పండి, ఇంకా ఎట్లా ప్రిపేర్ కావచ్చు అంటున్నా. ఇట్లనే కదా ప్రిపేర్ అయ్యేది. నువ్వు ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా ప్రిపేర్ అవుతావా, మళ్ళీ ఆన్లైన్లో కూడా 2 రకాలు ఉన్నాయి మన దగ్గర. లైవ్ మెంటర్షిప్ ఉంది, రికార్డెడ్ వీడియోస్ ఉంది. ప్రింటెడ్ మెటీరియల్స్ చదువుకొని ప్రిపేర్ అవుతావా, టెస్టులు రాసి ప్రిపేర్ అవుతావా. ఇంకోటి ఏంటంటే సండే ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కాస్ట్ అన్నట్టు. సో ఆఫ్లైన్ కోచింగ్ ఇది మీకు కావాల్సింది. ఇది ఆఫ్లైన్ కోచింగ్ అన్ని కోర్సులపై స్పెషల్ ధమాకా ఆఫర్స్. ఓన్లీ 16th 50% ఓన్లీ 1 డే టుడే. అది డెమో అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే. ఇమీడియట్గా జాయిన్ కండి. ఈవెన్ ఆన్లైన్ కోచింగ్ ఆల్సో 50% డిస్కౌంట్ ఉంది. సో ఆ 50% డిస్కౌంట్ యాక్చువల్ ఫీజ్ టెట్ అనేది మనకు పేపర్ 1 కానీ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ సోషల్ యాక్చువల్ ప్రైస్ 10,000. బట్ ఈరోజు 5,000కే ఇస్తాం. బట్ మీకు అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది, అంటే డిసెంబర్ ఎండింగ్ వరకు ఉంటుంది. సో ఇక్కడ విధంగా 10:30 లోపు వచ్చిన వరకు మాత్రమే. 10:30 తర్వాత ఎవరు వచ్చారు? ఇలా 10కి వచ్చిరా? 10:30 లోపు ఎంతమంది వచ్చారు? 10:30 లోపు ఎత్తనో 10:30 లోపు రానట్టు. 10:30 లోపు వచ్చిన మీ అందరికీ 50% డిస్కౌంట్ ఉంటుంది. సో 5,000కే ఆఫ్లైన్ ఇస్తాం, ఆన్లైన్ ఇస్తాం, ప్రింటెడ్ మెటీరియల్స్ ఇస్తాం, టెస్ట్లు ఇస్తాం. సో ఇప్పుడు 3 months ఇస్తాం, ఎందుకంటే ఎగ్జామ్ డేట్ జనవరి ఉంది కదా. 3 months ఆన్లైన్ ఇస్తాం. టెట్ 5,000కే ఒకటేసారి పే చేయాలి. నో ఇన్స్టాల్మెంట్స్. ఇన్స్టాల్మెంట్ అంటే 10,000 చెప్తారు. ఓకే, సో ఎగ్జిటి వాళ్ళు ముఖ్యంగా మీరు ఓన్లీ టెట్ జాయిన్ కాకండి. ఎందుకంటే ఓన్లీ డిఎస్సి ఎగ్జిట్ ఎంత ఉంది? 16,000 ఉంది. ఓన్లీ టెట్ ఎంత ఉంది? 10,000 ఉంది. 16,000 ప్లస్ 10,000 26,000ది టెట్ డిఎస్సి ఎగ్జిట్ కాంబినేషన్. యాక్చువల్ ఫీజు 18,000 చెప్తాము, 9,000కి ఇస్తున్నాం. ఇప్పుడు ఈ ఒక్కరోజే 9,000కి ఇస్తాం. అందుకని ఎగ్జిట్ వాళ్ళు కాంబినేషన్ జాయిన్ కండి. ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ ఆల్సో. మళ్ళీ మీరు మీ ఆఫర్స్ పెట్టమో వేరే జాయిన్ కావాలంటే డిఎస్సి, ఓన్లీ డిఎస్సి. స్కూల్ అసిస్టెంట్ అయితే 16,000 ఉంది, గురుకుల టీచర్స్ అయితే 20,000 ఉంది, మోడల్ స్కూల్ టీచర్ అయితే 16,000 ఉంది. ఇట్లా వేరు జాయిన్ అయితే వేస్ట్. కాంబినేషన్ జాయిన్ కాండి. టెట్ ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 20,000 ఉంది, 10,000కి వస్తుంది. ఓకే, సో మళ్ళీ డిఎస్సి 1 year వ్యాలిడిటీ ఆన్లైన్ ఇస్తాం. టెట్ ఏమో 3 months ఆన్లైన్ ఇస్తాం. మెటీరియల్స్ ఇస్తాం, టెస్ట్లు ఇస్తాం, ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తాం. సో ఇప్పుడు ఓన్లీ గురుకుల టీచర్స్ ఇట్లా వేరు లేదు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు టెట్ ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ కావచ్చు, లేకపోతే టెట్ 2 ప్లస్ ఇవన్నీ గురుకుల, మోడల్ స్కూల్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ టెట్ అన్నిటికీ ఒకటే ఫీజు. 30,000 రూపీస్ ఉంటుంది. 30 ఉంటే ఇప్పుడు 15,000 రూపీస్ అవుతుంది. గురుకుల వస్తుంది, మోడల్ స్కూల్ టీచర్ వస్తుంది, స్కూల్ అసిస్టెంట్ వస్తుంది. దట్ ఈస్ ద యూజ్ఫుల్ టు ఈఎంఆర్ఎస్, ఎన్విఎస్, కేవీఎస్ ఆల్సో. ఓకే, సో అంటే 15,000కే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు టెట్ ప్లస్ ఇది వస్తుంది. టెట్ లేకుండా సారీ టెట్ ప్లస్ గురుకుల
లేకుండా అయితే 12,500, 50%, 25,000 ఉంది, 12,500 వస్తుంది. టెట్ లేకుండా ఏది గురుకుల, మోడల్ స్కూల్ టీచర్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్. బైలింగ్ వల్ల చెప్తారు, నువ్వు తెలుగు రాసుకుంటే తెలుగు రాసుకో, ఇంగ్లీష్లో రాసుకుంటే ఇంగ్లీష్లో రాసుకో, మెటీరియల్స్ తెలుగు తీసుకో, ఇంగ్లీష్లో రాయండి ఇంగ్లీష్లో తీసుకో, టెస్ట్లు కూడా నువ్వు ఎట్లా రాసుకుంటే అట్లా రాసుకో. బట్ క్లాస్ బైలింగ్ వల్ల ఉంటుంది. క్లియర్? అర్థమైనది? క్లియర్? సో వేరు అంటే ఇట్లా గురుకుల అయితే 20,000, ఏకలవ్య స్కూల్ 16,000, గురుకుల అయితే మోడల్ స్కూల్ అయితే 16,000, స్కూల్ అసిస్టెంట్ అయితే 16,000, హెచ్జిటి అయినా 16,000. అంతెందుకు టెట్ కమ్ డిఎస్సి తీసుకుంటే 9,000కి వస్తుంది. సో ఇవన్నీ 50%, ఏది తీసుకున్నా 50% ఉంటుంది. క్లియర్? ఇది టీచర్ జాబ్ సంబంధించినవి అన్నీ. సో ఇక్కడ మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా. మరి జీపీఓ మీ తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు చెప్పండి. సో ఇది ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించి నేను చెప్పేది, ఆన్లైన్ చెప్తాను మళ్ళీ. జీపీఓ 15,000ది 7,500కి వస్తుంది. ఇవాళ ఒక్కరోజే, రేపంచి మళ్ళీ ఇవే ఫీజులు. ఎస్ఐ 9,000కి వస్తుంది, కానిస్టేబుల్ 7,500కి వస్తుంది, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ 30,000 ఉంది, 15,000కి వస్తుంది, డైట్ లెక్చరర్స్ 15,000కి వస్తుంది, అండ్ జేఎల్స్ 15,000కి వస్తుంది, ఫిజికల్ డైరెక్టర్స్ 15,000కి వస్తుంది, పిఈటి 16,000 ఉంది, 8,000కి వస్తుంది. పిఈటి ఓన్లీ పిఈటి 16,000 ఉంది, డిఎస్సి పిఈటి. గురుకుల పిఈటి అయితే 20,000 ఉంది, 10,000కి వస్తుంది. అంటే గురుకుల విత్ డిఎస్సి తీసుకోండి, మీకు 2 కవర్ అవుతాయి. 20,000 అంటే 10,000కి అయిపోతుంది. 10,000కే మీకు డిఎస్సి వస్తుంది, గురుకుల వస్తుంది. క్లియర్? సో ఇది ఆఫ్లైన్కి సంబంధించిన అన్ని ఆఫర్స్. సో ఇంటిగ్రేటెడ్ అంటే ఇందాక చెప్పాను కదా, బీఈడి వాళ్ళకు, ముఖ్యంగా బీఈడి వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ బ్యాచ్. సో ప్రైస్ 30,000 ఉంటే 15,000కే వస్తుంది ఇప్పుడు ఈ రోజు ఒక్కరోజు. ఈఎంఆర్ఎస్, కేవీఎస్, ఎన్విఎస్, మిలిటరీ స్కూల్ అంటే స్ట్రిక్ట్లీ దీంట్లో ఉన్న సిలబస్ అని చెప్పారు, కానీ ఇది కవర్ అయితే మొత్తం. ఇది సిలబస్ చెప్తే అది యూజ్ అవుతుందని నేను చెప్తున్నా. ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది కాబట్టి అల్ల లాంగ్వేజ్ తప్పించి, లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది జిఎస్లో. ఏది సెంట్రల్ టీచర్ జాబ్స్లో లాంగ్వేజ్ ప్రిపేర్ కావాల్సి వస్తుంది. తెలంగాణ స్టేట్ అయితే తెలుగు గ్రామర్, తమిళం అయితే తమిళ గ్రామరు, అట్లా కర్ణాటక అయితే కన్నడ గ్రామర్, అట్లా ఉంటుంది కొన్ని 10 మార్కులకు. అది తప్పించి మిగతా అంతా కవర్ అవుతుంది అంటున్నా. మనకైతే తెలుగు గ్రామర్ ఉంటుంది కాబట్టి మీరు ఎట్లాగూ తెలుగు గ్రామర్ ఈజీనే. సో ఇది 30,000 ఉంటుంది, 6 months ఉంటుంది కోర్సు. ఆ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. బీఈడి వాళ్ళకు 15,000కే వస్తుంది ఎట్ ఏ టైం. ఇన్స్టాల్మెంట్ అనేది 30,000. ఇక్కడ క్లియర్. ఈఎంఆర్ఎస్ ఇవన్నీ ఎంత కట్టాలి? వేరు అయితే 1,32,000 కట్టాలి. 30,000కే వస్తుంది. 30,000 కాదు, 15,000 ఇప్పుడు. అంత ఈజీనా? కట్టేసేయాలి ఎమ్మటే మరిగా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పాను కదా, మీరు అంటే అందరూ కూడా పీజీ ప్లస్ బీఈడి ప్లస్ టెట్ పేపర్ టీలు అందరూ ఉన్నారు కదా. అంటే ఆ ఇమేజ్ పెట్టినట్టుంది మా వాళ్ళు. 30లో పెట్టలేదని తెచ్చిన నేను. అయ్యో 50,000 లేదు. ఇది ఇంకా బెటర్, మీకు తెలియదా? ఉన్నదా? 50,000 ఉందా? పెట్టు ఆనంద్. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్. సో ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ గురుకుల అండ్ మోడల్ స్కూల్ టీచర్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, వ్యాలిడిటీ 5 years. జాబ్ రాకపోతే ఫుల్ ఫీ రిఫండ్. యాక్చువల్ రెగ్యులర్ ఫీజ్ 25,000. మీరు 40,000 కట్టినట్టయితే జాబ్ రాకపోతే ఫుల్ ఫీ రిఫండ్. 40,000 ఎవరు? బీఈడి వాళ్ళు. ఏమేమి వస్తాయి ఇందులో? గురుకుల, మోడల్ స్కూల్ టీచర్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్. అంటే మీకు క్వాలిఫికేషన్ టీచర్ జాబ్కి ఏంటిది? గురుకుల, మోడల్ స్కూల్ టీచర్ అండ్ స్కూల్ అసిస్టెంట్ కదా. 40,000 పే చేస్తే 5 సంవత్సరాలు ఇస్తాం. 5 సంవత్సరాల్లో నీకు జాబ్ రాకపోతే ఫుల్ ఫీ రిఫండ్. నో ఆఫర్స్ టుడే. దీనికి కూడా ఆఫర్స్ అడిగారు మొన్న ఒకళ్ళు. ఆఫర్స్ పెట్టిన రోజు ఆఫర్స్ అడిగారు. దీనికి ఆఫర్స్ ఉండవు. 40,000 పే చేస్తే 5 సంవత్సరాలు వ్యాలిడిటీ. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ 30,000 పే చేస్తే జాబ్ వచ్చేంత వరకు కోచింగ్. జాబ్ రాకపోతే ఫుల్ ఫీ రిఫండ్. రెగ్యులర్ కోచింగ్తో పాటు స్పెషల్ కేర్, స్పెషల్ స్టడీ అవర్స్, స్పెషల్ డౌట్ క్లారిఫికేషన్స్. ఓకే. స్కూల్ అసిస్టెంట్ సేమ్ అదే. హెచ్జిటి లేదు.
సో హెచ్జిటి ఆల్సో 30,000 ఉంటుంది. హెచ్జిటి వాళ్ళకు 30,000 పే చేస్తే 5 years వ్యాలిడిటీ, ఫుల్ ఫీ రిఫండ్ జాబ్ రాకపోతే. అంటే ఒక డిఎస్సి ఎన్ని డిఎస్సీలు పడ్డా 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు. ఓకే, సో ఇది చూడండి. ఇక 50,000 గురుకుల డిఎస్సి మోడల్ స్కూల్ టీచర్ ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్స్ జీపీఓ. ఇక నువ్వు ఏ ఎగ్జామ్ అయినా ఏమేమి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. నువ్వు టెట్కి ఎలిజిబులా, డిఎస్సికి ఎలిజిబులా, గురుకులకి ఎలిజిబులా, జేఎల్డిఎల్స్కి ఎలిజిబులా. ఇక గ్రూప్స్ ఏముంది, డిగ్రీ, అందరికి డిగ్రీ ఉంది. ఇక డిగ్రీ లేని వాళ్ళు ఎవరనిలా, అందరికి డిగ్రీ ఉంది కదా. మరి గ్రూప్స్కి 1, 2, 3, 4 రాయాలంటే ఏం కావాలి, క్వాలిఫికేషన్ డిగ్రీనే కదా. మరి ఇవన్నీ ఎలిజిబులే కదా మీరు. ఇంక ఎస్ఐ అంటే అది ఏజ్తో ఉంటుంది, హైట్తో ఉంటుంది. ఈవెన్ కావాలంటే ఎస్ఐ కూడా ఇస్తాం, కానిస్టేబుల్ ఇస్తాం, జీపీఓ ఇస్తాం, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇస్తాం, డైట్ లెక్చర్ ఇస్తాం, పీజీటీ ఇస్తాం, పీడీ ఇస్తాం. మొత్తం కలిపి ఎంత అవుతుంది, 2,77,000. జస్ట్ 50,000 కట్టండి, జాబ్ వచ్చేంత వరకు కోచింగ్ ఇస్తాం. జాబ్ రాకపోతే ఫుల్ ఫీ రిఫండ్. మరి ఇప్పుడు వ్యాలిడిటీ ఏంటిది, ఎప్పటి వరకు? 5 years కాదు, 5 years కొడతావు నువ్వు. మీ ఏజ్ లిమిట్ ఉంది కదా. మామూలుగా తెలంగాణ ఎంత ఏజ్ లిమిట్ ఓసీ వాళ్ళకు? 44. బీసీ వాళ్ళకు 49. ఎస్సీ ఎస్టీ ఫీజు క్యాండిడేట్ 54. అప్పటి వరకు ట్రై చేసుకోవచ్చు. ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇక 50,000 పే చేసి ఇక్కడ క్రిస్టేస్ కాదు. మీరు ఇక ఆఫ్లైన్ ఇస్తాం, లైవ్ ఇస్తాం, ఆన్లైన్ ఇస్తాం, సకల సౌకర్యాలు ఎక్సెప్ట్ హాస్టల్. ఈయన ఉండొచ్చు అంటే హాస్టల్ బిల్ కూడా మేము కట్టాం. హాస్టల్ బిల్ మీరు కట్టుకోవాలి, 50,000 పే చేయాలి. జాబ్ వచ్చేంత వరకు కోచింగ్ ఇస్తాం. జాబ్ రాకపోతే ఫుల్ ఫీ రిఫండ్. 50,000 ఓన్లీ. పెళ్లి కాని వాళ్ళకి ఈజీగా పెళ్లి అయిపోతుంది. తెలంగాణ ఏపీ స్టూడెంట్స్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అన్ని కోర్సులపై 3 పద్ధతుల్లో కోచింగ్ ఇస్తుంది. C-TET, TET పేపర్ 1, పేపర్ 2, DSC-GT స్కూల్ అసిస్టెంట్, TET-DSC-GT, TET-DSC స్కూల్ అసిస్టెంట్, గురుకుల టీచర్స్, ఏకలవ్య అండ్ మోడల్ స్కూల్ టీచర్స్, గ్రూప్స్, SI, PC, GPO, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డైట్ లెక్చరర్స్, JLs, DLs, PET, PD అన్ని కోర్సులు కూడా 3 పద్ధతుల్లో కోచింగ్ ఇస్తుంది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. ఫస్ట్ వన్ ఆఫ్లైన్ కోచింగ్, సెకండ్ వన్ ఆన్లైన్ కోచింగ్, థర్డ్ వన్ ప్రింటెడ్ మెటీరియల్స్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్నగర్ హైదరాబాద్ రావాలి. ఆన్లైన్ కోచింగ్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింటెడ్ మెటీరియల్స్ కావాలంటే వెబ్సైట్ www.ramayahonlinebooks.com లేకపోతే రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ మెటీరియల్స్ కూడా పొందవచ్చు. ఈ 3 పద్ధతుల్లో తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, తెలంగాణ కానీ, ఏపీ కానీ వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ కోచింగ్ ఇస్తుంది. టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ TET-DSC, AP DSC ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.